ఓకే సార్. రైట్. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ ఎపిసోడ్లో మనము కొలెస్ట్రాల్, దాని మంచి, దాని చెడ్డ, దానికి ఉన్నటువంటి వికృత రూపాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ లో కార్బోహైడ్రేటు, హెల్దీ ఫ్యాటు అనే దాని మీద ప్రపంచంలో చాలామందికి పూర్తి అవగాహన అయితే లేదు. కానీ కొద్ది కొద్దిగా ఏమైనా ఉన్నా కొన్ని అపోహలే ఎక్కువ ఉన్నాయి. ఈ ఉన్నటువంటి మనం తీసుకునేటువంటి కొవ్వు పదార్థాలు ఏ విధంగా మంచిగా మారతాయి, ఏవి చెడ్డ కొవ్వు పదార్థాలు, వాటిల్లో కొలెస్ట్రాల్ దాని రోల్ ఎంత అన్నది తెలియడానికి కొద్దిగా విపులంగా మనం ఎంత తెలుసుకుంటే అంత మంచిదని ఉద్దేశంతో కొద్దిగా ఎక్కువగా ఉన్నా కానీ శ్రద్ధగా కాస్త వింటే మాత్రం దీన్ని మనకున్న ఎన్నో అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ యొక్క ముఖ్యమైనటువంటి కెమికల్ స్ట్రక్చర్. దీని గురించి అందరికీ తెలిసినా తెలియకపోయినా కొంతవరకు మాటిమాటికి దీన్ని వాడుకుంటాం. అందుకోసం ఇది చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో ఒక ఇంటిగ్రేటెడ్ పార్ట్ కొలెస్ట్రాల్ అన్నది. ఇది లేకుండా మనం అసలు బతికే అవకాశమే లేదు. కానీ చాలామంది నమ్మకం ఏంటంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నట్టయితే కొలెస్ట్రాల్ ప్రమాదం. దాంట్లో కొన్నటువంటి కొన్ని విభాగాలున్నాయి. ఇంత పూర్వం దాకా కొలెస్ట్రాల్ అంతా ఒకటే అనుకున్నాం. తర్వాత హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ అని, ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అని, దీంట్లో కొన్ని మంచి కొలెస్ట్రాల్, కొన్ని చెడు కొలెస్ట్రాల్ అని, ఈ విధమైనటువంటి కొన్ని మన కేటగరీస్‌గా డివైడ్ చేసి, దాంట్లో ఏ కొలెస్ట్రాల్ పెరిగితే ఎంత ఉపయోగము అన్నది ఇప్పుడున్నటువంటి సభ్య సమాజంలో చాలామంది మెడికల్ ఫీల్డ్‌లో దీని గురించి ఒక్కాణించి ఈ మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ని పెంచుకుని ఈ ఎల్డిఎల్ అనేటువంటి చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గించుకుందాము. అప్పుడే మనకు రాబోయేటువంటి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి అన్న దీని మీదే మనకున్నటువంటి ఎన్నో హార్ట్ చెకప్లు కానీ, హార్ట్ జబ్బులు తీసుకున్నటువంటి వైద్య విధానాలు కానీ ఆధారపడి ఉన్నాయి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే ముఖ్యమైన గమనిక ఏంటంటే, ఆరోగ్యానికి మందులు ఎలానో ఆహార విధానం కూడా ఒక మందు లాంటిది. మిగతా మందుల్లానే ఆహారం వలన కూడా మంచి చెడు జరిగే అవకాశం ఉంది. ఈ వీడియోలో చెప్పిన సమాచారం మరియు అవగాహన కొరకే మాత్రమే గ్రహించగలరు. ఎవరైనా ఈ పద్ధతిని అవలంబించాలి అంటే లో కార్బోహైడ్రేట్, హెల్దీ ఫ్యాట్ అనే ఆహార విధానాన్ని అమలు చేసుకుని పూర్తిగా అర్థం చేసుకున్న వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం ఇది గనక ఈ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఫాలో అయినట్టయితే ఎక్కువ మంచి జరిగి దీంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న చెడులు జరగకుండా వాళ్ళు ఆపగలుగుతారు. వీటిలో ముఖ్యంగా నేను 3 భాగాలుగా చేశాను. ఒకటి గుడ్ పార్ట్ ఆఫ్ ది కొలెస్ట్రాల్, 2 బ్యాడ్ పార్ట్, మూడోది అగ్లీ. ప్రస్తుతానికి ఇవాళ రోజున మనం గుడ్ పార్ట్ అనే దాని గురించి మాట్లాడదాం. కొలెస్ట్రాల్ అన్నది అత్యంత ముఖ్యమైన మాలిక్యూల్. ఇది 25 లక్షల సంవత్సరాల నుంచి మనుషులు పుట్టి పెరిగిన తర్వాత భూమి మీద వాళ్ళందరికీ కూడా ఎన్నో హెల్ప్ చేస్తున్నటువంటి మాలిక్యూల్. అలాగే ఇంకా మిగతా కొన్ని కొన్ని జంతువుల్లో కూడా వేరే విధంగా ఉంటుంది ఇది. అలాగే మొక్కల్లో కూడా ఇది వేరే విధంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అనే పేరుతో కాకుండా ఈ ఫైటోస్టెరాల్ అని, క్యాంపిస్టెరాల్ అని ఇలా వేరు వేరు రకాలుగా ఈ స్టిరాల్ అనే మాలిక్యూల్ జీవనానికి ఎంతో ముఖ్యమైనది. కొలెస్ట్రాల్ ప్రతి కణజానికి మన శరీరంలో చూసినట్టయితే 40 ట్రిలియన్ కణాలు ఉంటాయి. దాంట్లో ఉన్న ప్రతి కణానికి కూడా కొలెస్ట్రాల్ అవసరం. దానికి ఒక చుట్టూ వాల్ అనేది ఉంటుంది. ఆ వాల్ అన్నది కొలెస్ట్రాల్ తోటి బిల్డప్ అవుతుంది. అందుకోసం ప్రతి సెల్ కూడా కొలెస్ట్రాల్ మీద ఆధారపడుతుంది. అలాగే మన శరీరంలో ఎన్నో రకరకాల హార్మోన్స్ ఉంటాయి. వీటి హార్మోన్ యొక్క ప్రొడక్షన్కి, ఈ హార్మోన్ తయారు చేసే పద్ధతిలో లివర్కి ఇలాగా కొన్ని ముఖ్యమైన వైటమిన్స్, వైటమిన్ డి ఇవన్నీ కూడా చూద్దాం. ఏ విధంగా ఎంత అవసరం అంటే కొలెస్ట్రాల్ అనేది లేకపోతే మన జీవనం ఆగిపోతుంది. ముఖ్యంగా మన స్ట్రెస్ హార్మోను, అలాగే మనకి ఉన్నటువంటి ఎంతో ఉత్తేజపరిచేటువంటి ఎన్నో హార్మోన్స్ వాటిలో కార్టికోస్టెరాయిడ్స్ ఇంపార్టెంట్. అలాగే మనకు వచ్చే ఇన్ఫెక్షన్లు వాటిని కంట్రోల్ చేయడానికి, మన ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి ఉపయోగపడేటువంటి అలాగే ఆపత్కాలంలో ఉన్న పరిస్థితుల్లో మనకు ఉన్న శక్తినంతా కూడగట్టుకుని
పరిగెత్తి ఆ ఉన్న ప్రమాదం నుంచి దూరంగా పరిగెత్తడానికి ఉపయోగపడే ఎడ్రిలిన్ అనే హార్మోను, వీటన్నిటికీ కూడా మూలంగా ఈ కొలెస్ట్రాల్ ద్వారానే తయారవుతాయి. అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, మన జీవన విధానంలో ముఖ్యంగా సెక్స్ హార్మోన్స్ అని ఉంటాయి. టెస్టోస్టెరాన్ అని మగవాళ్ళలో, ఈస్ట్రోజన్స్ అని ఆడవాళ్ళలో. ఈ రెండిటి లేకపోతే మనకున్న మనుషులు మగవాళ్ళు మగవాళ్ళుగాను, ఆడవాళ్ళు ఆడవాళ్ళుగాను ఉండే అవకాశం ఉండదు. అలాగే ఈ మగవాళ్ళు ఆడవాళ్ళు కలిస్తే గాని సంతానోత్పత్తి పెరగదు. ఈ సంతానోత్పత్తి మామూలుగా జరగాలన్నా ఈ ఈస్ట్రోజన్స్, ఈ టెస్టోస్టెరాన్ రెండు పూర్తిగా మామూలుగా ఉండాలి. అవి ఎంత మామూలుగా ఉంటే టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ ఇద్దరిలోనూ, అప్పుడే మన ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టి మనం మామూలు జీవితాన్ని గడపగలుగుతాం. దీనికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఈ ఎల్డిఎల్ పార్టికల్ అన్నవి, అంటే ఒక కాంపోనెంట్ ఆఫ్ ది కొలెస్ట్రాల్, దీన్ని సప్లై చేసి ఈ హార్మోన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అట్లాగే మనం చాలామంది వినే ఉంటారు వైటమిన్ డి. ఈ వైటమిన్ డి లేని పక్షంలో మనకి ఇమ్యూనిటీ అనేది లేక ఎన్నో రకరకాల జబ్బులన్నీ వస్తాయి. దీనికి మూల కారణం కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ నుంచి ఈ సన్నులో ఉన్న అల్ట్రావైలెట్ రేస్ ద్వారా స్కిన్‌లో ఈ కొలెస్ట్రాల్ రూపాంతరం చెంది అది వైటమిన్ డి ప్రికర్సర్‌గా మారుతుంది. ఈ వైటమిన్ డి ప్రికర్సర్‌గా మారినది లివర్‌లోను, కిడ్నీలోను వెళ్ళి అది రూపాంతరాలు చెంది మనకి యాక్టివ్ వైటమిన్ డి కోలికాల్సిఫెరాల్ అన్నదాన్ని తయారు చేస్తుంది. దానివల్లే మనకున్నటువంటి ఇమ్యూనిటీ రియాక్షన్స్ కానీ, అలాగే మన శరీరంలో ఉన్నటువంటి బోన్స్, మనకున్నటువంటి కాల్షియం డిపాజిట్ అయ్యి మనకున్న బోన్ స్ట్రెంగ్త్కి, అలాగే ఎన్నో రకరకాల జబ్బుల నుంచి రక్షణకి ఉపయోగపడే ఎన్నో ఇమ్యూనిటీ రియాక్షన్స్కి ఈ వైటమిన్ డి ఉపయోగపడుతుంది. ఇంకా దీన్ని ముందు ముందు ఇంకా తెలుసుకుందాం. అలాగే మనకున్నటువంటి కొలెస్ట్రాల్ మనం తిన్నటువంటి కొవ్వు పదార్థాలు, అలాగే మనం తిన్నటువంటి మాంసకృతులు ఆహారం నుంచి లోపల శరీరంలోనికి వెళ్ళాలి అంటే మన లివర్ తయారు చేసిన బైల్‌లోంచి ఇవన్నీ ఉంటే బైలు సహకారం, ప్యాంక్రియాస్ సహకారం ఈ 2 లేకపోతే మనం తిన్న ఆహార పదార్థాల్ని మన రక్తంలో కలుపుకునే శక్తి ఎక్కువ ఉండదు. ఈ టారిన్, ఈ గ్లైసిన్, కోలిక్ యాసిడ్‌లు ఇవన్నీ కూడా బైల్ సాల్ట్స్‌లో ఉంటాయి. ఈ బైల్ సాల్ట్స్‌ని తయారు చేసేది ఈ కొలెస్ట్రాల్ మాలిక్యూల్. ఈ కొలెస్ట్రాల్ గనుక సరిగ్గా సవ్యంగా జరగకపోతే, సరైన బైల్ యాసిడ్స్ ప్రొడ్యూస్ కాకపోతే, మనం తీసుకున్న ఆహారంలో ఉన్న ఫ్యాట్స్‌ని, అలాగే మాంసకృతుల్ని మనం అరిగించుకుని దాన్ని ఉపయోగపడే పదార్థాలుగా మార్చుకోలేం. అలాగే ఈ బైల్ ఎంత ఉపయోగం అంటే, మనం ఒకవేళ ఎక్కువ తీసుకుంటే కొలెస్ట్రాల్, దాన్ని ఈ బైల్ రూపంలో బయటికి పంపించి అవసరం లేని కొలెస్ట్రాల్‌ని శరీరం లివర్ చేసే ఈ బయలు ద్వారా శరీరం నుంచి బయటికి పంపించడానికి మనకు విరోచనలో ఈ బైల్స్ పిగ్మెంట్స్, ఈ బైల్ సాల్ట్స్ ఉపయోగపడతాయి. ఇదంతా క్లోజ్డ్ నెట్వర్క్. ఇది చాలా వెల్ బ్యాలెన్స్డ్ సిస్టమ్. ఈ సిస్టమ్ లేకపోతే మన జీవన మనుగడే చాలా కష్టం అవుతుంది. అలాగే ప్రతి సెల్‌లోనూ సెల్ మెంబ్రేన్ అంటారు. సెల్ మెంబ్రేన్ అంటే చుట్టూ లోపల ఉన్న కంటెంట్స్‌ని గార్డ్ ఆఫ్ చేసేటువంటి వాల్. ఈ వాల్ 2 లేయర్స్, బైలిపిడ్ లేయర్స్ అంటారు దీన్ని. ఈ 2 లేయర్స్‌లోనూ కూడా దీన్ని పటిష్టంగా ఈ సెల్ వాల్‌ని తయారు చేయడానికి కొలెస్ట్రాల్ ఉపయోగపడుతుంది. ఈ కొలెస్ట్రాల్ లేని పక్షంలో ఈ సెల్ యొక్క స్ట్రక్చర్ అంతా కూడా మెంబ్రేన్ స్టెబిలిటీ ఉండక లోపల ఉండవలసినవి బయట, బయట ఉండవలసినవి లోపలికి వెళ్ళి ఈ సెల్ చచ్చిపోయే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇది ఎంత ఇంపార్టెంటు అంటే దానివల్లే ఈ ఫ్లూయిడిటీ మెయింటైన్ అయ్యి, ఈ ఫ్లెక్సిబిలిటీ అన్నది క్రియేట్ అవ్వబడి ఈ సెల్‌లో మనం తీసుకున్న కొన్ని ఎక్కువ పదార్థాలు కాన్సంట్రేషన్ బ్లడ్‌లో ఎక్కువుంటుంది. సెల్‌లో తక్కువుంటుంది. అటువంటప్పుడు ఈ సెల్ వాల్ కొన్నిటిని సెలెక్టివ్‌గా పర్మిట్ చేసి లోపలికెళ్ళేట్టుగాను, అలాగే మనకు కొన్ని వేస్ట్ పదార్థాలుంటాయి. సెల్‌లో మెటబాలిజం జరిగిన తర్వాత, శక్తిగా మారిన తర్వాత ఆ వేస్ట్ మెటీరియల్ మళ్ళీ బ్లడ్‌లో పంపించి దాన్ని చేయడానికి. దీనికి ఈ సెల్ యొక్క ఇంటిగ్రిటీ చాలా అవసరం. ఇది గనక ఏమాత్రాన దెబ్బతింటే ఈ కార్యక్రమాలు 2 దెబ్బతింటాయి. అలాగే మనం తీసుకున్న ఆక్సిజను ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఈ రక్త కణాల ద్వారా వెళ్ళి అది లోపలున్న ప్రతి ఈ కణజాలానికి అందజేయాలి అంటే ఈ కణజాలం చుట్టూ ఉన్న ఈ పొర ఇంపార్టెంట్. అందుకోసం బెర్నార్డ్ షా అనే ఆయన గురించి మీకు వినే ఉంటారు. ఈయన గొప్ప రచయిత ఇంగ్లాండ్‌లో.
No diet will remove all the fat from your body because the brain is entirely fat. Without brain, you might look good, but all you could do is run for a public office. కొద్దిగా కించపరచడానికి మాట్లాడిన ఆయన పబ్లిక్ ఆఫీస్ని, గవర్నమెంట్ ఆఫీసెస్ నేను చాలా నిజాన్ని సూటిగా చెప్పాడు ఈయన. ఈ కొలెస్ట్రాలే సరిగ్గా లేకపోతే ఎందుకు పనికిరాం. అందుకోసం మనం చేసేటువంటి ఏ పనులు కూడా మనం చేయలేము. మన బ్రెయిన్ మామూలుగా పనిచేయాలి అంటే సఫిషియెంట్ కొలెస్ట్రాల్ ఉండాలి. దాన్ని కొలెస్ట్రాల్‌ని తగ్గించేసి మనం ఎన్నో ఇది హార్ట్ డిసీజ్‌ని చేస్తున్న నమ్ముతూ, ఆ భ్రమలో మనం కొలెస్ట్రాల్‌ని మొత్తం లేకుండా చేయడం వల్ల కొన్ని నష్టాలొస్తున్నాయి. అవి కూడా తర్వాత నేను మాట్లాడతాను. ముఖ్యంగా మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్ అనేది లివర్ తయారు చేస్తుంది. 100% మనం తీసుకునే కొలెస్ట్రాల్. ముఖ్యంగా మనందరికీ కనీసం రోజంతటికి 2000 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ అవసరం వస్తుంది. దీంట్లో ఒక లివర్ కెపాసిటీ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ లివర్‌లో తయారు చేసిన కొలెస్ట్రాలే మిగతా సెల్స్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి సెల్‌కి కూడా కొలెస్ట్రాల్‌గా మార్చుకునే శక్తి ఉంటుంది. కానీ లివర్ సెల్‌కి అత్యధికంగా ఎక్కువ ఉంటుంది. ఈ లివరే మిగతా సెల్స్ చేయలేని పనులన్నీ కూడా లివర్ చేసి పెడుతుంది. కానీ బ్రెయిన్ అన్నది మెదడు అన్నదానికి కొలెస్ట్రాల్ బ్లడ్‌లో ఉన్నటువంటి ఫ్యాటు అది బ్రెయిన్ దాకా చేరే శక్తి లేదు దానికి. ఫ్యాట్స్ అన్నవి నీళ్ళలో కరిగితే తప్ప అవి బ్రెయిన్ దాకా వెళ్ళవు. అందుకోసమని లివర్ చేసిన మిగతా శరీరం అంతటికి ఉపయోగపడుతుంది కొలెస్ట్రాల్. కానీ బ్రెయిన్‌కి మాత్రం బ్రెయిన్ తనంతట తానే ఈ ముడి పదార్థాలు, ముఖ్యంగా మనం తిన్న పిండి పదార్థాల నుంచి ఈ కొలెస్ట్రాల్‌ని తయారు చేసుకుంటుంది. అలాగే ఫ్యాట్స్ నుంచి కూడా. కానీ బ్రెయిన్‌కి ఫ్యాట్స్ అనేవి డైరెక్ట్‌గా వెళ్ళవు. అందుకోసమని మనం తిన్నటువంటి పిండి పదార్థాలని, లేకపోతే మనం తిన్నటువంటి కొవ్వు పదార్థాలని షుగర్‌గా మార్చుకున్న తర్వాత, ఆ షుగరు బ్రెయిన్‌లోకి వెళ్ళినప్పుడు తయారు చేసుకుంటుంది. సో, ముఖ్యంగా మన మిగతా సెల్స్ అన్నీ చేస్తున్నా గానీ, మనం ఎక్కువ కన్సిడర్ చేయవలసిన లివర్‌లో తయారయ్యేటువంటి కొలెస్ట్రాలు, 2 బ్రెయిన్‌లో తయారయ్యే కొలెస్ట్రాల్. బ్రెయిన్‌లో ఉన్న కొలెస్ట్రాల్‌కి మనంత రెగ్యులారిటీ దాని కంట్రోల్ ఉండదు. దానికి ఎంత అవసరమో చేసుకుంటుంది. కానీ లివర్‌లో ఉన్న కొలెస్ట్రాల్‌కి మనం తినే ఆహారానికి దగ్గర సంబంధం ఉంటుంది. బ్రెయిన్‌లో ఉండే కొలెస్ట్రాల్ దాని అవసరాలను బట్టి బ్రెయినే దాన్ని నిర్ణయించుకుంటుంది. కానీ అది మనం తిన్న ఆహార పదార్థాలను బట్టి, ముఖ్యంగా షుగరు, పిండి పదార్థాలను బట్టి అది నిర్ణయించుకుంటుంది తప్ప, తినే కొవ్వు పదార్థాలను బట్టి అది నిర్ణయించుకోదు. అలాగే కొలెస్ట్రాల్ అన్నది బేసిక్‌గా చూసినట్టయితే 2 పనులు చేస్తుంది. ఒకటి మిగతా ఉన్నటువంటి ఎనర్జీని సప్లై చేయడం. ప్రతి కణజాలానికి కావాల్సిన ఎనర్జీని, అలాగే ఇందాక చూపించిన హార్మోన్స్ తయారీకి, అలాగే సెల్‌కున్నటువంటి ప్రతి మెమ్బ్రేన్ స్ట్రక్చర్ బిల్డప్‌కి వీటన్నిటికి చేయడం అది మొట్టమొదటి పని. ఇది ముఖ్యమైనది కొలెస్ట్రాల్ చేసేది. రెండో పనేంటంటే ఇది చేసేది, ఇది మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ. మనకు జరిగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి మనం ఎన్నో ఇన్ఫెక్షన్‌లు చుట్టూ మన టాక్సిక్ ఎన్విరాన్మెంట్‌లో మనకు పడని హోస్ట్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు, వాటి వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలు రాకుండా మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్‌ని అది జాగ్రత్త పరిచి, దాన్ని ఎవేక్ చేసి దీనికి కావాల్సిన ఫైటర్స్ అన్నిటిని కూడా తయారు చేసేటువంటి శక్తిని ఈ కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. ముఖ్యంగా ఈ కొలెస్ట్రాల్ చుట్టూ ఉండే ఒక పొర లైపోప్రోటీన్స్ అని అంటారు. అవి చాలా ముఖ్యం. అవి కొలెస్ట్రాల్ ద్వారానే ఈ లైపోప్రోటీన్స్ ఇవన్నీ వెళ్తాయి కాబట్టి ఇది కూడా ఒక ముఖ్యమైన పని. మొదటిది కొలెస్ట్రాల్ ఎనర్జీ ప్రతి కణజాలానికి ఇవ్వడం. రెండోది ఇమ్యూనిటీని ప్రొటెక్షన్ చేయడానికి. ఈ రెండిట్ల గురించి మనం ఎంత తెలుసుకుంటే అంత కొలెస్ట్రాల్ అవసరాన్ని గుర్తిస్తాం. ఈయన డేవ్ ఫెర్మన్ అని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఈయనకి మెడిసిన్‌కి సంబంధం లేదు. కానీ ఈయన కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువుండేది. ఈయన ఒక పేషెంట్‌గా ఉండేవారు. సో, అందుకోసం రోజు బ్లడ్ టెస్ట్‌లన్నీ చేసుకొని, రోజు కనీసం ఒక 90 సార్లైనా బ్లడ్ టెస్టులు చేసుకొని, ఈ ఎల్‌డీఎల్ గురించి పూర్తి అవగాహన పెట్టుకొని, ఈయన ఒక ఎనర్జీ మోడల్ అనే దాన్ని ప్రపోజ్ చేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంతో రిసర్చ్‌లో ప్రపంచంలో జరిగేటువంటి ఈ ఎల్‌డీఎల్ జరిగేటువంటి ముఖ్యమైన రిసర్చ్‌లో ఈయన ప్రధాన కారకుడీయన. అందరూ అనుకున్నట్టుగా ఎల్‌డీఎల్ చెడ్డది అనుకున్న పరిస్థితి నుంచి కొంతవరకు ఈయన ప్రజల యొక్క అభిప్రాయాల్ని మార్చగలుగుతున్నారు. అంత ఇన్‌ఫ్లుయెన్షియల్ చేయగలుగుతున్నాడు. ఈవెన్ థో ఈయన సాఫ్ట్ ఇంజినీర్ అయినా గానీ, ఈయన ప్రపోజ్ చేసిన మోడల్స్ మిగతా మెడికల్ ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేశాయి.
ఆయన చెప్పేది ఏంటంటే, మనం ఇందాక చెప్పాను నేను, కొలెస్ట్రాల్ అన్నది ఒక ఫ్యాటీ సబ్స్టెన్స్. దానంతట అది రక్తంలో కరిగి వెళ్ళే అవకాశం లేదు. దాని చుట్టూ ఇప్పుడు మనం వెళ్ళేది, ఇప్పుడు నీటిలో ప్రయాణం చేయాలంటే, గాల్లో ప్రయాణం చేయాలంటే అంతటి మనం వెళ్ళాం. మనకు ఏదో ఒక టూల్, ఒక సహాయం తీసుకుని నీటిలో వెళ్ళాలంటే బోటు, లేదా గాల్లో ఎక్కాలంటే విమానము, ఇలా ఏదో ఒకటి వాహనం తీసుకుంటే తప్ప మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాం. దాని గురించి ఇంకా తర్వాత విపులీకరిస్తాను. ఇది లైపోప్రోటీన్స్ అన్నవి ఈ కొలెస్ట్రాల్ చుట్టూ చేరి మన కొలెస్ట్రాల్ని ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకెళ్ళడానికి ఉపయోగపడేటువంటి పొరలో ఉండే లైపోప్రోటీన్. ఇది ముఖ్యమైనది. ఎక్కువ మంచి చేసినా చెడు చేసినా ఈ కొలెస్ట్రాల్తో పాటు ఈ లైపోప్రోటీన్ చేస్తూ ఉంటుంది. అందుకోసం ఈ లైపోప్రోటీన్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ లైపోప్రోటీన్ మన ఇంటెస్టైన్లో తయారవుతుంది, అలాగే లివర్లో కూడా తయారవుతుంది. ఈ రెండిట్ల కలక వల్లే మనం తిన్న కొలెస్ట్రాల్ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తుంది. అది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంజనీరింగ్ భాషలో ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ మోడల్ అంటారు. ఇది ఇంటెస్టైన్ డెలివరీ ఓ చిన్న కంపెనీగా పేరు పెట్టారు ఆయన. అంతేగాని ఇటువంటి కంపెనీలు ఏమి శరీరంలో ఉండవు. కానీ మనం అర్థం చేసుకోవడానికి ఈ విధంగా మనం చేస్తే మనకు వస్తుంది. కొలెస్ట్రాల్ అన్నది మనం తిన్న ఆహార పదార్థాలన్నీ కైలో మైక్రాన్స్గా తయారవుతాయి. అది మొన్న కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ మాట్లాడినప్పుడు చెప్పాను నేను. అదే ఈ ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ కూడా మనకి అయ్యేది ఏంటంటే ఈ కైలో మైక్రాన్స్గా మారుతాయి ఇంటెస్టైన్లో. ఆ కైలో మైక్రాన్స్ ఈ చుట్టూ లైపోప్రోటీన్ చేరడం వల్ల ఇవి ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తాయి. ఈ శరీరంలో రక్తంలో కలిసి వేరియస్ టిష్యూస్, ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి ఎడిపోస్ టిష్యూ అంటే ఫ్యాట్ టిష్యూ, మజిల్ టిష్యూ, అలాగే మిగతా ఉన్నటువంటి హార్మోన్స్ అవసరమయ్యే అన్ని టిష్యూలకి ఇది సప్లై చేసి ఎనర్జీని ఈ టిష్యూస్ ద్వారా వెళ్ళిన తర్వాత అది సప్లై చేయగా మిగిలిన ఖైలోమైక్రాన్స్ని ఇది మిగిలిపోయిన ఖైలోమైక్రాన్స్ అంటారు. అంటే ఖైలోమైక్రాన్ రెమినెంట్స్. ఇవి మళ్ళీ లివర్లోకి వెళ్ళి రూపాంతరం చెంది మళ్ళీ శరీరంలో ఉన్నటువంటి ఏ అవసరాలు ఉంటే వాటికి తీసుకెళ్తారు. ఈ ఖైలోమైక్రాన్స్ అన్నది మనం తిన్న 2-3 గంటల్లో ప్రక్రియలు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఈ లోపుగా మిగతా టిష్యూలు ఎంత అవసరం ఉందో తీసుకుని, అవి తీసుకోలేని పరిస్థితుల్లో, అవి అవసరం లేని పరిస్థితుల్లో ముఖ్యంగా లివర్కి చేర్చబడతాయి. ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ మాలిక్యూల్. అందుకోసమని శరీరంలో జరిగే కొలెస్ట్రాల్ దేన్ని శరీరం వేస్ట్ చేసుకునేవారు. దాన్ని ఏ విధంగా మాటి మాటికి సర్క్యులేట్ చేసి ఎంతవరకు రీయూజ్ చేసుకోవాలి అన్నది శరీర ధర్మాల్లో ఒకటి. మనకున్న ఎనర్జీస్ అంతటిని కొలెస్ట్రాల్ని తయారు చేయడానికి అది ఎనర్జీని వాడుకోవాలి. ఉన్నదాన్నే కాపాడుకుని దాన్ని మళ్ళీ మళ్ళీ. సో ఇలా కొలెస్ట్రాల్ రెమినెంట్స్ అన్నవి మనం తిన్న తర్వాత గట్లోంచి వచ్చిన తర్వాత ఈ ఖైలోమైక్రాన్స్ ప్రతి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ అవసరమో అవన్నీ ఈ మజిల్స్ ఇవి తీసుకున్న తర్వాత ఆ మగిలిపోయినటువంటి ఖైలోమైక్రాన్స్ని లివర్ తీసుకుంటుంది. ఈ లివర్లో తీసుకున్న తర్వాత దీన్ని లివర్లో ఆల్రెడీ ఉన్న కొలెస్ట్రాల్, ఫ్యాట్స్లో తిన్న కొలెస్ట్రాల్, మన కార్బోహైడ్రేట్స్ని మార్చుకున్న కొలెస్ట్రాల్, ఇవన్నీ కలిపి కొలెస్ట్రాల్ పూల్గా తయారవుతుంది. ఈ కొలెస్ట్రాల్ పూల్ నుంచే మిగతావన్నీ జరుగుతాయి. ఈ డైట్‌లో గనక మనం ఒక 100% తీసుకుంటే కొలెస్ట్రాల్ మన అవసరం 2000 మిల్లీగ్రాములు. దాంట్లో 80% మన డైట్‌లో తీసుకున్నట్టయితే ఇంత లార్జ్ సప్లై మన డైట్‌లోంచి వెళ్తుంది. వెళ్ళి సి దాని శరీర అవసరాలు తీరిన తర్వాత ఈ ఖైలోమైక్రాన్ రెమినెంట్స్ ఇవన్నీ కూడా లివర్‌లో తయారవుతాయి. ఆల్మోస్ట్ 70% శరీరంలో అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మిగతా 25%, 30% ఇక్కడికి వెళ్ళి ఈ లివర్‌లో చేరి లివర్‌లో కొలెస్ట్రాల్ పూల్ అని ఉంటుంది. ఇలా తినగా మిగిలినటువంటి రెమినెంట్స్, అలాగే మన పిండి పదార్థాల నుంచి తయారు చేసిన కొలెస్ట్రాల్, అలాగే ఫ్యాట్స్‌లో మిగిలిపోయినటువంటి కొలెస్ట్రాల్, ఇవన్నీ లివర్‌లో పూల్‌గా తయారయ్యి మన ఏ అవసరాలు ఉంటే ఆ అవసరాలను బట్టి మారతాయి. సో అదే గనక డైట్‌లో మనం ఒక 50% తీసుకున్నట్టయితే మిగతా 50% లివర్ తయారు చేసుకుని మిగతా ఉన్న ఈ 2000 మిల్లీగ్రాములని లివర్ నుంచి బయటకొస్తుంది. అప్పుడు మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ అవసరాలన్నీ తీరుతాయి. ఇదే మనకి 80% ఎక్కడి నుంచి వస్తే ఇది 25% వస్తుంది. అలాగే ఇది మనం తీసుకున్న ఆహారంలో 25% తీసుకుంటే మిగతా 80% ఈ లివర్‌లో చేసుకుంటుంది. అంచేత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత తిన్నాము కొలెస్ట్రాల్ అనే దాన్ని బట్టి కాకుండా మన ఎన్ని అవసరాలున్నాయి అన్నది లివర్‌లో బ్రహ్మాండమైన మెకానిజం ఒకటి ఉంటుంది. మనం తీసుకున్న కొలెస్ట్రాల్ అది సరిపోగా
మిగిలిపోయినంత ఎంత అవసరాలు ఉంటే అంత లివర్ తయారు చేసుకుని, లివర్లో చేసుకోవడం అంటే అది ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ లివర్కి. కానీ అవసరాలు అటువంటివి కాబట్టి లివర్ ఎంత కావాలో దాన్ని అంతా తీసుకుని తయారు చేస్తుంది. ఇదే కనుక డైట్లో ఒక 50% తీసుకుని ఈ ఒక మనకు లివర్ ఒక 50% తీసుకుంటే దీన్ని బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్ అంటారు. ఎంత ఎక్కువ తీసుకున్నాము, ఎంత తక్కువ తీసుకున్నాం దాని కాకుండా సగం డైట్ నుంచి, సగం లివర్ నుంచి తీసుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ బ్యాలెన్స్. వీటిని కంట్రోల్ చేసేటువంటి ఎన్నో హార్మోన్స్ ఉంటాయి. ముఖ్యంగా మనం తిన్నప్పుడు ఆహారంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఇక్కడ నీమన్ పిక్సెల్స్ అని ఉంటాయి. ఇవి ప్రత్యేకమైన రిసెప్టార్స్. ఈ ఈ రిసెప్టార్స్ ద్వారానే మనం తిన్న ఆహారంలో ఉన్న కొలెస్ట్రాల్ ఈ బైల్ యాసిడ్స్ ద్వారా ఇది ఎమల్సిఫై అయ్యి చిన్న చిన్న మాలిక్యూల్స్గా విడిపోయి ఇవి శరీరంలో ఉన్న ఇంటెస్టైన్లోకి వచ్చి లోపలికి ఇక్కడ ఖైలోమైక్రాన్స్గా ఏర్పడతాయి. ఈ ఖైలోమైక్రాన్స్ ఈ ఏర్పడే పద్ధతిలో ఇది ఒక హార్మోన్ సెక్రెట్ చేస్తాయి ఇంటెస్టైన్ వాల్లో. కోలిసీన్ అని. దీని గురించి ఇంతకుముందు ఎక్కువ తెలియదు. ఈ మధ్య 2020 తర్వాత కొద్దిగా దీని గురించి అండర్స్టాండింగ్ ఉంది. ఈ కోలిసీన్ అన్నది ఎంత ఇంటెస్టైన్లో మనం తిన్న డైటరీ కొలెస్ట్రాల్ ఎంత ఉంటే అంత ఇది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎంత ప్రొడ్యూస్ అవుతే లివర్లోకి వెళ్ళి హార్మోన్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లివర్లో తయారు చేసేటువంటి ఈ GPR146 ఈ పేర్ల గురించి అంత ఎక్కువ అనవసరం. కానీ ఈ లివర్లో జరిగేటువంటి కొలెస్ట్రాల్ సింథసిస్ అనేటువంటి ఒక మాలిక్యూల్ని దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి దాని యొక్క ప్రొడక్షన్ తగ్గిస్తుంది. దీని గురించి విపులంగా చెప్పింది మొన్న రీసెంట్గా 4-5 ఏళ్లలో పబ్లిష్ అయిన 2024లో పబ్లిష్ అయిన ఆర్టికల్ ఇది. ఈ కొలిసిన్ న్యూ హార్మోన్ బ్రిడ్జెస్ ఇంటెస్టైనల్ కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ అండ్ హిపాటిక్ సింథసిస్. ఎవరన్నా వీలుంటే దీనికి ఈ ఆర్టికల్ డౌన్లోడ్ చేసుకుని దీన్ని చదవగలిగితే దీని మీద ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది. అట్లాగే ఈ ఇంటెస్టైన్లో మనం కొలెస్ట్రాల్ తిన్నప్పుడు ఈ కోలిసిన్ డెవలప్ అయినప్పుడు ఈ కోలిసిన్ అనే హార్మోన్ జీపీఆర్ని ఇన్హిబిట్ చేసి ఈ లివర్లో తయారు చేసేటువంటి కొలెస్ట్రాల్ని ఎక్కువ అవసరం లేకుండా దాని ప్రాసెస్ని ఆపుతుంది. ఎందుకు ఆపుతుంది అంటే అంత ఎక్కువ కొలెస్ట్రాల్ మనం తీసుకున్న ఫుడ్ నుంచి వచ్చింది కాబట్టి. ఒకవేళ ఫుడ్ నుంచి ఈ నీమన్ పిక్సెల్స్ అన్నవి కనుక ఎక్కువ పికప్ చేయకపోతే కొలెస్ట్రాల్ని కొలెస్ట్రాల్ కాకుండా వేరే ప్లాంట్ స్టెరాల్స్ అని అంటారు. నేను కొద్దిసేపట్లో దాని గురించి కూడా మాట్లాడతాను. ఇవన్నీ కూడా లేని పక్షంలో ఈ కొలిసిన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఈ లివర్లో ఉన్న సింథసిస్ ప్రాసెస్ని పెంచుతుంది. సో ఆ విధంగా లివర్కి ఈ ఇంటెస్టైన్కి ఈ రెండు ఒకదానికొకటి మాట్లాడుకుని ఈ కొలిసిన్ ద్వారా మనకు కావాల్సినవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఖైలోమైక్రాన్ రెమినెంట్ మనం తిన్నటువంటి కొలెస్ట్రాల్ అది మిగిలిపోగా వచ్చింది. అదంతా కూడా ఈ లివర్లోకి వెళ్ళి ఈ కోలిసిన్ ప్రభావంతో ఎంత అవసరమో అంత కొలెస్ట్రాల్గా తయారవుతుంది. అలా మారిన కొలెస్ట్రాల్ మళ్ళీ శరీరం అవసరాల కోసమని ఇది VLDL అనే ఫామ్ తోటి వెరీ లో డెన్సిటీ కొలెస్ట్రాల్ అంటారు దీన్ని. ఇది సర్క్యులేషన్లోకి బ్లడ్లోకి వచ్చి ఈ ఈ కొలెస్ట్రాల్కి ఈ కొలెస్ట్రాల్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. దాన్ని మనం ఈజీగా గుర్తించవచ్చు దానికి ఉన్న కవరింగ్ని బట్టి. అది కూడా కొద్దిసేపట్లో చెప్తాను నేను. ఇది మనం తిన్నటువంటి డైటరీ కొలెస్ట్రాల్ దీంట్లో ApoB48 ఇది లైపోప్రోటీన్. ఇది ముఖ్యమైనది. ఇది ఉంది అంటే ఈ కొలెస్ట్రాల్ మనం తిన్నటువంటి ఆహారం నుంచి వచ్చింది అని. ఇది ఖైలోమైక్రాన్. ఈ ఖైలోమైక్రాన్ రెమినెంట్లో కూడా B48 ఉంటుంది. ఒక్కసారి ఈ ఖైలోమైక్రాన్ రెమినెంట్ లివర్లోకి వెళ్ళినప్పుడు అది లివర్లో ఉన్నటువంటి ఈ ఉన్న కొలెస్ట్రాల్ పూల్తో కలిసి అది రూపాంతరం చెంది VLDLగా మారుతుంది. VLDL అంటే వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్. అప్పుడు దీనికి మారినప్పుడు ఈ లివర్లో ఈ సింథసిస్ అంతా జరిగినప్పుడు ఈ కొత్త ApoB100 అనే లైపోప్రోటీన్లో రూపాంతరం చెందుతుంది. అప్పుడే ఇది సర్క్యులేషన్లో బయటకు వస్తుంది. ఈ విధంగా మనం లివర్లో ఎంత తయారైంది, మన డైట్లో ఉన్న కొలెస్ట్రాల్ ఎంత, దానికి దీనికి ఉన్న తేడాలు ఏమిటి అని తెలుస్తుంది. ఈ కొలెస్ట్రాల్ మాత్రమే VLDL కొలెస్ట్రాల్ మాత్రమే LDLగా మారడం. అలాగే లైపోప్రోటీన్ లిటిల్ ఏ అని ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నారు అందరూ. ఈ లిటిల్ ఏ అనేటువంటి ఈ కొలెస్ట్రాల్ కూడా మనకు ఉండేటువంటి హార్ట్ జబ్బులకి దీనికి దగ్గర సంబంధం ఉంది. అలాగే దీంట్లో ApoB100 అన్నది ముఖ్యమైన ఈ కవరింగ్ అంతా ApoB100. ఈ కవరింగ్ అంతా కూడా ఈ బ్లూ కనపడుతున్న కవరింగ్ అంతా ApoB48. ఈ విధంగా మన డైట్లో తిన్న కొలెస్ట్రాల్ లివర్ తయారు చేసిన కొలెస్ట్రాల్ మనం డిస్టింగ్విష్ చేసి
మన రక్తంలో ఏ కొలెస్ట్రాల్ ఉంది, ఏ భాగం ఎంత ఉంది కూడా తెలుసుకోవచ్చు మనం. అది ఫస్ట్ జాబ్ ఏంటనుకున్నామంటే, ఒక చోట నుంచి ఇంకో చోటకి కొలెస్ట్రాల్‌ని వీఎల్‌డీఎల్ రూపంలో మన అవసరాలకు అనుగుణంగా తీసుకెళ్ళి పంపిస్తుంది అది. రెండో జాబ్ ఏంటంటే, అది కొలెస్ట్రాల్‌ని ఇమ్యూనిటీ కోసం వాడుకుంటుంది. అది కూడా ఇంపార్టెంట్. వీటిలో మనకు తెలియవలసింది ఏంటంటే వీఎల్‌డీఎల్, ఐడీఎల్, ఎల్‌డీఎల్, స్మాల్ డెన్స్ ఎల్‌డీఎల్ ఇలా ఎన్నో రూపాంతరాలు. వీఎల్‌డీఎల్ అది లివర్‌లో చేరిన తర్వాత అది మళ్ళీ శరీరంలో ఉన్నటువంటి ఎన్నో భాగాలకు వెళ్ళి అక్కడ ఉపయోగపడే మార్గంలో వీటి యొక్క లైఫ్ హిస్టరీ అంతా కూడా వేరువేరుగా మారుతూ ఉంటుంది. అందుకోసమని ఈ స్మాల్ డెన్స్ ఎల్‌డీఎల్ వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. వీటిలో ఎందుకంటే ఈ స్మాల్ డెన్స్ ఎల్‌డీఎల్‌ఏ కొంతవరకు హార్ట్ డిసీజ్ కలుగజేస్తుంది. ఈ వీఎల్‌డీఎల్, ఐడీఎల్, ఎల్‌డీఎల్ చేసే అవకాశం ఉన్నా అవి సర్క్యులేషన్‌లో ఎక్కువ కాలం ఉండలేవు. ఈ విధంగా లైపోప్రోటీన్ ఇంత మాలిక్యూల్ కొలెస్ట్రాల్ మాలిక్యూల్ ఇంత సెక్సీగా, అందంగా కనపడదు. కానీ మనం ఈ కార్టూన్ కాబట్టి ఈ విధంగా కనపడుతుంది మీకు. ఇది ఎపోలైపోప్రోటీన్ ఈ కవర్. ఈ కవరే లేని పక్షంలో ఈ కొలెస్ట్రాల్ బ్లడ్‌లో కలవలేదు. ఓ చోట ఇంకో చోటకి వెళ్ళలేదు. ఈ లైపోప్రోటీన్ ఏ కవరు, ఏ కాంపోజిషన్ ఉంది అన్నదాన్ని బట్టి మనకు హార్ట్ డిసీజ్ వస్తుందా? రాదా? అని ఉంటుంది. కానీ కొలెస్ట్రాల్‌కి దీనికి ఏమీ సంబంధం లేదు. కొలెస్ట్రాల్ అన్నిట్లోనూ ఒకే విధంగా ఉంటుంది. అదే కాంపోజిషన్. దాని ఉన్న కాన్సంట్రేషన్ మారుతుంది గానీ, కొలెస్ట్రాల్ కాంపోజిషన్ అయితే మారదు. ఏమన్నా మారితే ఈ కవరింగ్, ఈ లైపోప్రోటీన్ అన్నది మారుతూ ఉంటుంది. దీన్నే మోనోలేయర్, సర్ఫేస్ మోనోలేయర్ ఫాస్ఫోలిపిడ్స్ అంటారు. అలాగే ఇవన్నిటికి కూడా ఇది లోపల ఉన్న కొలెస్ట్రాల్ నీటిని వ్యతిరేకిస్తుంది. నీటిలో కలవదు. కానీ ఈ పైనున్న కవరింగు, ఈ లైపోప్రోటీన్ ఏదైతే ఉందో ఇది బ్లడ్‌లో డిజాల్వ్ అయ్యి, దీనికి ఒక చోట ఇంకో చోటకి మన బోట్‌లాగా ఉపయోగపడి, నీళ్లలో బోట్ తేలినట్టుగానే ఈ లైపోప్రోటీన్ నీళ్లలో ప్రవహించడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇదే లేని పక్షంలో మన కొలెస్ట్రాల్ ఒక చోట నుంచి లివర్ నుంచి ఇంకో చోటికి వెళ్ళే అవకాశం లేదు. అందుకోసం శరీరం ఈ మార్గాన్ని ఏర్పరచుకుంది. ఒకవేళ ఎపోలైపోప్రోటీన్‌లో కొలెస్ట్రాల్ ఉన్నా బ్రెయిన్‌లోకి వెళ్ళలేదు. అందుకోసం బ్రెయిన్ తనంతట తన కొలెస్ట్రాల్ తయారు చేసుకోవాలి తప్ప, ఈ లివర్ తయారు చేసింది మన ఆహారంలో తినే కొలెస్ట్రాల్ బ్రెయిన్ వాడుకోలేదు. అలాగే మీరు చూసినట్టయితే ఈ ప్లాస్మా లైపోప్రోటీన్స్‌ని బట్టి ఒక 7 రకాల క్లాసెస్ ఆఫ్ ఈ ఉన్న కొలెస్ట్రాల్ కాంపోనెంట్స్‌ని వేరు వేరుగా డివైడ్ చేస్తాం. దాంట్లో ఖైలోమైక్రాన్స్, ఖైలోమైక్రాన్ రెమినెంట్స్, వీఎల్‌డీఎల్, ఐడీఎల్, ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్, లైపోప్రోటీన్ లిటిల్ ఏ ఇవన్నీ కూడా అంతర్భాగాలే కొలెస్ట్రాల్‌కి. వీటిలో చూసినట్టయితే హార్ట్ డిసీజ్ కలుగజేసేవన్నీ చేయవు. 4 ముఖ్యాలు. ఈ ఖైలోమైక్రాన్ రెమినెంట్స్, వీఎల్‌డీఎల్, ఐడీఎల్, ఎల్‌డీఎల్, ఎల్‌పీ లిటిల్ ఏ. అలా దీంట్లో హెచ్‌డీఎల్ లేదు. ఇవన్నీ కూడా హార్ట్ డిసీజ్‌ని కలగజేసే అవకాశాలున్నటువంటి కొలెస్ట్రాల్ మాలిక్యూల్స్. అలాగే ఇవన్నీ కొలెస్ట్రాల్ కాదు లైపోప్రోటీన్స్. ఎక్కువ సార్లు కొలెస్ట్రాల్ అంటే మనం లైపోప్రోటీన్స్ రెండిటిని విడగొట్టి మాట్లాడము. అందుకోసమని మనం చాలా సార్లు కొలెస్ట్రాల్ అంటున్నాం అంటే దాని అర్థం కొలెస్ట్రాల్ కాదు. కొలెస్ట్రాల్ మీద ఉన్న లైపోప్రోటీన్స్. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎపోలైపోప్రోటీన్స్ అన్నవి మేజర్ ఫంక్షన్స్ అన్నీ మనకి ఇచ్చే శరీరంలో ఇవే. ఇది స్ట్రక్చరల్ రోల్‌గా ప్లే చేస్తాయి. అలాగే లిగెండ్స్ అంటే ఒక రకమైన రోపులు. మీరెప్పుడైనా కాలమ్స్ కట్టి ఈ స్లాబులు వేయడం అది చూసే ఉంటారు. ఆ కాలమ్స్‌లో ఉన్నది ఐరన్ రాడ్ ఇవన్నీ కూడా ఈ లిగెండ్స్‌లో ఉపయోగపడి మిగతా స్లాబ్‌ని అవి కింద పడిపోకుండా సపోర్టింగ్‌గా ఎలా ఉంటాయో అలాగే ప్రతి సెల్‌లో కూడా ఈ లిగెండ్స్ అని ఉంటాయి. ఈ లిగెండ్స్‌ని తయారు చేసేది ఈ లైపోప్రోటీన్స్, కొలెస్ట్రాల్. అట్లాగే ఎన్నో జరిగేటువంటి ఈ లైపోప్రోటీన్స్‌కి వీటన్నిటికీ కూడా గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ ఉపయోగపడుతుంది. అలాగే వీటిలో ఉన్నటువంటి ఎన్నో ఎంజైమ్స్ ఈ లైపోప్రోటీన్స్ వీటిల వల్లే మనకున్న ఇమ్యూనిటీ, దానికున్న రిలేటెడ్ ఎంజైమ్స్ ఇవన్నీ కూడా తయారవుతాయి. ఈ విధంగా ఎన్నో రూపరూపాలు ఉంటాయి. ఇందాక చూపించింది కొద్దిగా డయాగ్రమాటిక్ అండర్‌స్టాండింగ్ కోసం లైపోప్రోటీన్ కవర్‌తో చూపించాను. ఇక్కడ ఆ కవర్‌లన్నీ తీసేసి ఎందుకంటే కాంప్లెక్స్ డయాగ్రామ్ అవుతుంది. వీటిల్లో ఏవి ఈ ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్‌ని కలుగజేస్తాయి, ఏవి కలగజేయవు అనే దాన్ని డిపిక్ట్ చేయడం కోసమని 7 రకాలు ఉన్నటువంటి ఈ వీఎల్‌డీఎల్‌ని తయారు చేస్తాం. అలాగే హెచ్‌డీఎల్‌లో కూడా హెచ్‌డీఎల్-2, హెచ్‌డీఎల్-3, హెచ్‌డీఎల్-1 ఇలా రకరకాల సబ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. వాటి గురించి రోజు మనం అంత ఎస్టిమేట్ చేయం గానీ, మనం వీటి గురించి అర్థం చేసుకోవడానికి కొంతవరకు వాటిని కూడా తెలుసుకోవాలి.
ఇది ఎల్డిఎల్సి అంటే కొలెస్ట్రాల్ తో కూడినటువంటి ఎల్డిఎల్సి. ఇది లైపోప్రోటీన్ లిటిల్ ఏ అంటారు. దీంట్లో ఏంటంటే ఈ మాలిక్యూల్ ఎక్స్ట్రా ఒకటి ఉండి ఇది కింక్ అవుతుంది. ఇది ఈ ప్రోటీయేజ్ అమైనో యాసిడ్ దీనివల్ల మన బ్లడ్ లో ఉండేటువంటి క్లాటింగ్ మెకానిజం ఆల్టర్ అవుతుంది. ఈ ఫైబ్రినోలిటిక్ యాక్టివిటీ అంటారు దీన్ని. ఈ క్లాట్స్ ఫార్మ్ అవడం, ఆ ఫార్మ్ అయిన క్లాట్స్ ఎక్సెస్ క్లామర్స్ ఉంటే వాటిని కరిగించి మళ్ళీ మామూలు రెస్టరేషన్ సర్క్యులేషన్ రెస్టోర్ అవడానికి ఉపయోగపడేటువంటి ఈ ఎల్పిఏ లిటిల్ ఏ కొంతవరకు ఇది అవసరం. మరీ ఎక్కువ అయితే ఇది ప్రమాదం. సో దీని నుంచి కూడా మనం తర్వాత తర్వాత తెలుసుకుంటాం. ఈ మధ్య కాలంలో చాలా మంది ల్యాబొరేటరీస్ లో ఈ లైపోప్రోటీన్ లిటిల్ ఏ అంటారు దీన్ని, వేరే పేరుతో పిలుస్తున్నాము. ఇది కూడా మనం ఎస్టిమేట్ చేసి ఇది మన శరీరంలో ఎంత ఉంది, ఏ పాళ్ళల్లో ఉంది అన్నది తెలుసుకుని ఒకవేళ ఎక్కువ ఉంటే దీన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, దీనివల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏమిటి అన్నది కూడా తెలుసుకుందాం. ఇది అలాగే నేను చెప్పిన ఇందాక ఈ స్ట్రక్చర్కి లైగెండ్స్ అనేది మన స్లాబ్ పోసినప్పుడు సెంట్రల్ కాలమ్స్ అలా ఉంటాయో అలా ఉపయోగపడుతుంది. ఇది అంతా ఈ సెంట్రల్ కాలమ్స్ దీని చుట్టూ మిగతా బీమ్స్ ఉన్నా లేకపోయినా సపోర్ట్ చేయడానికి ఈ సెల్ వాల్ అంతటికి ఉపయోగపడే లైగెండ్స్. దీనికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. ఇది లేని పక్షంలో మనం నష్టపోతాం. అందుకోసం డైలీ కొలెస్ట్రాల్ నీడ్స్లో 20% మనం యానిమల్ ప్రొడక్ట్స్ తిన్నప్పుడు వచ్చేటువంటి కొలెస్ట్రాల్ వస్తుంది. అలాగే 80% మన అవసరాలను బట్టి ఇదంతా కూడా మన శరీరంలో ఎంత అవసరమో తయారు చేసుకుంటుంది. సో ఇది గనక ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అన్నది ఏమని చేయాలి అంటే ఈ విఎల్డిఎల్ ఫామ్ గా రూపాంతరం చెందినప్పుడు మన సర్క్యులేషన్ లో ఇది 30 to 60 minutes మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఈ విఎల్డిఎల్ రూపాంతరం చెంది ఐడియల్ గా తయారవుతుంది. ఈ ఐడియల్ గా మారినప్పుడు దీని యొక్క కాల పరిమితి 30 నిమిషాల కన్నా తక్కువ ఉంటుంది. సో ఈ రెండు కూడా ఒక గంటలో తిన్న ఆహారం తిన్న తర్వాత లివర్ తయారు చేసి సర్క్యులేషన్లోకి వచ్చిన తర్వాత ఇది శరీరంలో ఉండే అవకాశం లేదు, ఈ విఎల్డిఎల్ కానీ ఎల్డిఎల్ కానీ. అందుకోసం ఇవి అంత తక్కువ టైంలో ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువ దుష్ప్రభావాలు కలగజేసే అవకాశం తక్కువ ఉంటుంది. అదే ఎల్డిఎల్ అయినట్టయితే బ్లడ్లో సర్క్యులేషన్ ఒకసారి తయారైన ఎల్డిఎల్ 2 నుంచి 4 రోజుల దాకా కూడా అది బ్లడ్లోనే ఉండి అది చేయవలసిన పనులన్నీ చేస్తూ ఉంటుంది. అందుకోసం ఎల్డిఎల్ అనేది ముఖ్యం. ఇది తయారైన మాలిక్యూల్ ఒకసారి ఎల్డిఎల్గా అయిన తర్వాత అది డిజింటిగ్రేట్ అవ్వడానికి లివర్ మళ్ళీ దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి 2 నుంచి 4 రోజులు పడుతుంది. ఈ 4 రోజుల్లోనే మనకు జరిగేటువంటి ఎన్నో అనర్థాలు కూడా జరుగుతాయి. రెండో పర్పస్ చూద్దాం. దీంట్లో ఉన్నది ఏంటంటే లైపోప్రోటీన్స్ రిపేరు ఇమ్యునలాజికల్. సో ఏ సెల్ అయినా డ్యామేజ్ జరిగినప్పుడు మనకి ఇమ్యూనిటీ కావాల్సినప్పుడు కూడా ఈ ఎల్డిఎల్ పెరుగుతుంది. దీనివల్లే మనం ఎన్నో క్రిమి కీటకాల నుంచి మనం చచ్చిపోకుండా మనం రక్షింపబడుతున్నాం. మన శరీరంలో కూడా మనకు 100 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియా గట్లో ఉన్నంత వరకు పర్వాలేదు. అలా కాకుండా శరీరంలో ప్రవేశించినప్పుడు ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. సో సెకండ్ జాబ్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. కానీ ఎక్కువ మంది ఈ కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రెండో పని గురించి ఎక్కువ మాట్లాడరు, సెకండ్ జాబ్ గురించి. అందరూ మాట్లాడేది ఈ ఫస్ట్ జాబు విఎల్డిఎల్ ఎల్డిఎల్ గురించి మాట్లాడతారు. కానీ ఎల్డిఎల్ చేసే అతి ముఖ్యమైన పని ఈ ఇమ్యూనిటీ రియాక్షన్. దీంట్లో ఏమవుతుందంటే సెకండరీ ఫంక్షన్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ టాక్సిక్ ఫారెన్ హైడ్రోఫోబిక్ యాంఫిఫోబిక్ కాంపౌండ్స్. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఎండోటాక్సిన్స్, మన ఏ బ్యాక్టీరియా ఏ వైరస్ అవి లిబరేట్ చేసేటువంటి ఫారెన్ ప్రోటీన్స్, దానివల్ల వచ్చే ఎన్నో విష పదార్థాలని న్యూట్రలైజ్ చేయడానికి ఎల్డిఎల్ ఉపయోగపడుతుంది. సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అవి మనకు హాని చేయకుండా అది మన శరీరాన్ని కాపాడడానికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన మాలిక్యూల్. ఇది మన రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. ఓ గాడ్ లా కంటిన్యూస్ 24 hours ఇది మనని రక్షిస్తూ ఎక్కడ ఏ చిన్న బ్రీచ్ జరిగినా స్కిన్లో కానీ ఇంటెస్టైన్లో కానీ ముక్కుల ద్వారా కానీ రెస్పిరేటరీ సిస్టంలో కానీ బయట ప్రపంచానికి ఉండేటువంటి అవకాశాలు ఇక్కడిక్కడే ఉన్నాయి మనకి. అది అటువంటి బ్రీచ్ ఎప్పుడైనా జరిగినప్పుడు బయట ప్రపంచంలో ఉన్న క్రిమి కీటకాదులు మన శరీరం ద్వారా దెబ్బ తగిలిన స్కిన్ నుంచి కానీ, లేకపోతే మనం పీల్చిన గాలిలో ముక్కు ద్వారా లోపలికి వెళ్ళడం కానీ, లేకపోతే మనం తీసుకున్న ఆహారంలో లోపల ఇంటెస్టైన్లో చేరినప్పుడు ఆ ఇంటెస్టైన్లో ఏమైనా ఇంజరీ జరిగినప్పుడు లీకీ గట్ ఉన్నప్పుడు మన రక్తంలో ప్రవేశిస్తాయి. అలా ప్రవేశించిన వాటిని అడ్డుపడి వాటన్నిటిని కూడా సురక్షితమైన లివర్లోకో కిడ్నీలోకో తీసుకెళ్ళి అది ఏ ప్రమాదం చేయకుండా
వానికి ఉపయోగపడేది ఈ లైపోప్రోటీన్. సో అందుకోసం ఈ రెండో పని అత్యంత ముఖ్యమైనది. దీని గురించి అంతకుముందు ఎక్కువ తెలియదు. ఈ మధ్య కాలంలోనే మనం ఎక్కువ తెలుసుకుంటున్నాము. ఈ వైరస్లు, ఈ పారాసైట్స్ ఇటువంటివన్నీ వచ్చినప్పుడు ఈ ఎల్డిఎల్ సిస్టమ్ అంతా కూడా ఇది ఎవేక్ అవుతుంది. ఈ ఉన్న స్టాఫిలోకోకస్ అంటే ఇది బ్యాక్టీరియల్. ఈ ప్యాథోజన్స్ అన్ని వచ్చినప్పుడు ఈ ఎల్డిఎల్ అన్నది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి అది వీటిని రక్షించడంలో పోరాడి అవి అలసిపోతే అది చంపబడేనా కానీ మన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మిగతా శరీరంలో దుష్ప్రభావాలు కలగకుండా ఉపయోగపడేటువంటి మాలిక్యూల్ ఎల్డిఎల్. సో దాన్ని మనం ఏదో హార్ట్ డిసీజ్ కలగజేసే మాలిక్యూల్ అన్నట్టుగా మనం చిత్రీకరించి దానివల్ల వచ్చేటువంటి ఎన్నో బెనిఫిట్స్ని మనం తగ్గించుకుంటున్నాం. అదే చూసినట్టయితే ఈ లైపోప్రోటీన్లు, ఈ హెచ్డిఎల్లు, ఈ ఎల్డిఎల్ ఇవన్నీ కలిపి మనకున్నటువంటి తెల్ల కణాలు ఉంటాయి. మన శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇవి ముఖ్యంగా ప్రేరేపింపబడి ఈ తెల్ల కణాల ద్వారానే మిగతా బ్యాక్టీరియాని, మిగతా ఉన్నటువంటి ఎన్నో విష పదార్థాలని అవి మింగేసి ఇముడ్చుకొని మన శరీరంలో దుష్ప్రచారం కాకుండా ఉపయోగపడేటువంటి తెల్ల కణాలు. ఈ తెల్ల కణాలకి సహాయకరది ముఖ్యంగా ఈ ఎల్డిఎల్, హెచ్డిఎల్. ఈ వీటి నుంచి ఎంత మనం తెలుసుకుంటే మనకి ఇమ్యూనిటీ అంత పెరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి బయట నుంచి ఏమీ తెలియకుండానే అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు కూడా మనం తిన్న ఆహారంలో దాంతో పాటు మనతో బతికేటువంటి 100 ట్రిలియన్ బ్యాక్టీరియా అవి కూడా రోజు చచ్చిపోతూ ఉంటాయి. 100 ట్రిలియన్లో కొన్ని ట్రిలియన్స్ చచ్చిపోతాయి. ఆ చచ్చిపోయినవన్నీ మామూలుగా మోషన్లోను పీసెస్లో వెళ్ళిపోవాలి. అలా వెళ్లకుండా కొన్ని మిగిలిపోయి మన శరీరంలో ఉన్నటువంటి గట్లో గనక కొన్ని కొన్ని బ్రీచెస్ ఏర్పడి ఇంజరీ కనుక జరిగినట్టయితే ఏమైనా ఇన్ఫ్లమేషన్ అది ఉన్నట్టయితే మన రక్తంలో కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది. అది ముఖ్యంగా ఈ ఫారెన్ మెటీరియల్ దీన్నే యాంటీజెన్ అంటారు. ఈ యాంటీజెన్కి కరస్పాండింగ్గా యాంటీబాడీస్ డెవలప్ అయ్యి మనకున్న ఎన్నో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, సొరాయాసిస్ కానీ, సిస్టమిక్ లోపస్ ఎరిథమెటోసిస్ కానీ, ఇలా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇటువంటి ఎన్నో జబ్బులకు కారణమైనటువంటి ఈ ఎల్పిఎస్ అంటే లైపో పాలీసాకరైడ్ ఫ్రమ్ ది బ్యాక్టీరియా ఇవి కారణం. వీటన్నిటిని కూడా ఈ కొలెస్ట్రాల్ రచిస్తుంది. మామూలుగా అయితే ఇటువంటి టైట్ జంక్షన్స్ అని ఉంటాయి ఇంటెస్టైన్లో, సింగిల్ మెమ్బ్రేన్ నార్మల్ గట్టిది. ఈ విధంగా అవి సెల్ ద్వారానే వెళ్ళాలి పాథోజన్స్, ఈ బ్యాక్టీరియా అంతా చచ్చిపోయినవన్నీ. ఈ టైట్ జంక్షన్స్ ఉండడం వల్ల రక్తంలోకి ఎంట్రీ ఉండదు. కానీ ఏ ఇన్ఫ్లమేషన్ వల్లైనా, ఏ కారణం వల్లైనా ఈ జంక్షన్స్కి వీక్ అయ్యి ఈ మధ్యలో గ్యాప్ ఏర్పడితే ఈ గ్యాప్ నుంచి ఇవి లోపలికి పెడతాయి. అదే మీరు సెల్ లోపల నుంచి వచ్చినట్టయితే ఈ సెల్ దాన్ని అంతని రూపాంతరం చేసి అది సేఫ్గా ఉన్నప్పుడే ఈ శరీరంలోకి బ్లడ్లోకి వెళ్తుంది. కానీ సెల్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్లో ద్వారా వస్తే ఈ పారాసెల్యులర్ అంటారు. ఇలా వచ్చినప్పుడు దానికి ప్రొటెక్షన్ ఉండదు, సెల్స్ ఏమీ చేయలేవు, అవి నిస్సహాయంగా ఉంటాయి. ఇలా వచ్చిన డైరెక్ట్గా బ్లడ్లోకి వచ్చి మళ్ళీ సెకండ్ స్టేజ్ మెకానిజం అప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ దీనికి ఉపయోగపడి ఈ పారాసెల్యులర్గా వచ్చిన వీటి నుంచి తక్కువ మోతాదులో ఉంటే ఇవన్నీ హ్యాండిల్ చేయగలుగుతాయి. అలా కాని పక్షంలో ఇవే ఎక్కువ ఉన్నట్టయితే మనకున్నటువంటి ఎల్డిఎల్ తక్కువ ఉన్నట్టయితే సెప్టిసీమియాలు, ఎండోజెనిక్ షాకులు, సెప్టిసిమిక్ షాకులు ఇలా వచ్చి ఏ కారణం లేకుండా కూడా చాలామంది చచ్చిపోవడానికి కారణం అవుతుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీ మిగతా కారణాల వల్ల ఆపరేషన్ చేసినప్పుడు, లేకపోతే ఏమైనా ట్రామా జరిగినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు ఈ లీకీ గట్స్ అవుతుంది. అలాగే కొన్ని కొన్ని పదార్థాలు ముఖ్యంగా ప్లాంట్ ప్రొడక్ట్స్ ఈ లెక్టిన్స్ అనేటువంటివి, అలాగే వీటిలో ఉండేటువంటి గ్లైడిన్ అని ఎన్నో రకరకాల ప్రోటీన్స్ ఈ టైట్ జంక్షన్స్ని వీకెన్ చేస్తాయి. ఇలా వీకెన్ అయినప్పుడు అవి శరీరంలో వచ్చి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోము, అలాగే మనకు ఉన్నటువంటి సీలియక్ డిసీజు, ఎన్నో బౌల్ డిస్టర్బెన్స్ డిసీజ్ అన్నీ కూడా ఈ బ్యాక్టీరియా వల్ల జరుగుతాయి. వీటన్నిటి కూడా ఆపాలంటే ఈ ఎల్డిఎల్ అవసరం. దీన్నే ఈయన ఒక సైంటిస్ట్ ఉన్నారు పసానియోన్ అని. ఈయన చేసిన లైఫ్ వర్క్ అంతా కూడా ఈ జాంజలిన్ అనే సబ్స్టెన్స్ మీద చేశారు ఈయన. ఈ జాంజలిన్ అనే సబ్స్టెన్స్ ఎంత రిలీజ్ అవుతే ఈ సెల్స్లో మామూలుగా టైట్గా ఉండవలసిన జంక్షన్స్ అన్నీ ఈ జాంజలిన్ అనేది మనం వీటి ఎంత తిని వీటి పడని వాళ్ళందరిలోనూ ఈ జాంజలిన్ రిలీజ్ అవుతుంది. అది ఎంత రిలీజ్ అవుతే ఈ సెల్కి మధ్య గ్యాప్ పెరుగుతుంది.
ఆ గ్యాప్ ఎంత పెరిగితే అంత బ్యాక్టీరియా లోపలికెళ్తాయి. ఇది ముఖ్యమైన బౌల్ డిజార్డర్స్ అన్నిటికీ కూడా ముఖ్యమైన కారణాల్లో ఇదొకటి. అందుకోసం ప్లాంట్ ప్రొడక్ట్స్‌లో ఉన్నటువంటివి లెక్టిన్స్ అనేవి మనకి ఈ జంక్షన్‌ని వీకెన్ చేస్తాయి. సో, అందుకోసమని ప్లాంట్ ప్రొడక్ట్స్ తిన్నప్పుడు మనం కొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. దాన్ని ప్రాసెసింగ్ ఎక్కువ చేసి, ఈ ఉన్న విష పదార్థాలన్నీ న్యూట్రలైజ్ చేసినప్పుడు మాత్రమే మనం వీటిని నుంచి బారిన పడతాం. అదే యానిమల్ ప్రొడక్ట్స్ తిన్నప్పుడు ఈ జాంజలిన్ అనేది తయారవ్వదు. ఈ జాంజలిన్ లేనంత వరకు ఈ టైట్ జంక్షన్స్ అన్నీ వీక్ అవ్వవు. అందుకోసం రక్షింపబడతాం. సో, ఈ విధంగా మనం ఏ ఫుడ్ తింటున్నామో అన్నదాన్ని బట్టి కూడా ఆధారపడుతుంది. అలాగే ఇంతకుముందు నేను చెప్పాను యానిమల్ ప్రొడక్ట్స్‌లో కొలెస్ట్రాల్ అనేది. కొంతవరకు మనం తెలుసుకోవాల్సిందంటే, ఈ ప్లాంట్ ప్రొడక్ట్స్‌లో కూడా కొలెస్ట్రాల్‌కి ఈక్వలెంట్ ఉంటుంది. దీన్నే ప్లాంట్ కొలెస్ట్రాల్ లేకపోతే ఫైటోస్టెరాల్ అంటారు దీన్ని. ఇవన్నీ కూడా ఈ ప్లాంట్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చే ఈ బ్రోకలీ, టమాటాలు, ఈ లీఫీ వెజిటబుల్స్, లెక్టిన్స్ వీటన్నిటిలో కూడా మనకి యానిమల్స్ ఎలా ఉంటుందో కొలెస్ట్రాల్ ఈ ప్రొడక్ట్స్‌లో ఈ సెల్స్ అన్ని రక్షించడానికి, ఆ స్ట్రక్చర్ ఇవ్వడానికి ఫైటోస్టెరాల్ ఉంటుంది. దీనికి మనం తినేటువంటి కొలెస్ట్రాల్‌కి తేడాలుంటాయి. కానీ ఈ 2 కూడా కెమికల్ స్ట్రక్చర్‌లో చాలా దగ్గరగా ఉంటాయి. అందుకోసం బాడీ ఒక్కోసారి ఈ కైలోస్టెరాల్‌ని ఈ కొలెస్ట్రాల్ గాను, తర్వాత ఈ క్యాంపిస్టెరాల్ ఇది కూడా ప్లాంట్ ప్రొడక్టే. ఈ వీటిని చూసి కూడా మోసపోయి కొంతవరకు వీటిని అలౌ చేస్తుంది బాడీలో అబ్జార్బ్ అవ్వడానికి. పర్టిక్యులర్‌లీ యానిమల్ ప్రోటీన్ లేనప్పుడు. ఈ రెండిట్లకి గనక ఫైట్ వచ్చినప్పుడు, యానిమల్ ప్రోటీన్ తినకుండా ఉన్నప్పుడు, ప్లాంట్స్ మాత్రమే తింటున్నప్పుడు, ఈ క్యాంపిస్టరాల్, ఈ ఫైటోస్టెరాల్ 2 కూడా ఈ యానిమల్‌తో తినే కొలెస్ట్రాల్‌తో కంపీట్ చేసి ఇవి ఎంట్రీ వస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇంతకు దాకా తెలీదు. ఈ మధ్య కాలంలోనే ఒక 2017 నుంచి దీని గురించి ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది. అటువంటి ప్లాంట్ స్టెరాల్స్, ప్లాంట్ స్టెనాల్స్ ఈ 2 కూడా ఇంపార్టెంట్. మనకు జరుగుతున్న వాటిల్లో ఎన్నో పేపర్‌లు పబ్లిష్ అయ్యాయి ఈ మధ్య. వీటి గురించి తెలుసుకుందాం. ఇదేమవుతుందంటే ఇందాక నేను చెప్పాను నీమన్ పిక్సెల్స్ అన్నవి. ఇవి యానిమల్ తిన్నటువంటి మన కొలెస్ట్రాల్‌ని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. ఒకవేళ యానిమల్ కొలెస్ట్రాల్ లేని పక్షంలో ఓన్లీ ప్లాంట్ కొలెస్ట్రాలే ఉన్నట్టయితే ఇది యానిమల్ కొలెస్ట్రాల్ బదులు దీన్ని కూడా మిస్టేక్ అయ్యి దీన్ని లోపలికి పంపిస్తుంది. దీనివల్ల మనకి ఎన్నో ఈ ఖైలోమైక్రాన్స్ ద్వారా కూడా శరీరంలోకి ఎంటర్ అవుతుంది. ఈ ఫైటోస్టెరాల్స్ అన్నది మనకి చేయవలసిన కొలెస్ట్రాల్ చేసే పనులు చేయలేదు. కానీ ఈ ఫైటోస్టెరాల్ దాన్ని బ్లాక్ చేసి పెడతాయి. ఇవి ఎంత ఎక్కువ తింటే అంత ప్రమాదం. ఈ ప్రిమెచ్యూర్ ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. అంటే మనకి ముఖ్యంగా ఈ ఈ అనుకున్నటువంటి ఈ ఎథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ దీంట్లో వయసులో తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ ప్లాంట్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉన్నట్టయితే చాలా చిన్న వయసులోనే ఎథెరోస్క్లెరోసిస్ మొదలవుతుంది. అలాగే బాడీ డస్ నాట్ సింథసైజ్ ఫైటోస్టెరాల్. ఇది మనం ఇందాక కొలెస్ట్రాల్ లివర్ తయారు చేస్తుందని చెప్పాను నేను. ఈ ఫైటోస్టెరాల్ శరీరంలో తయారవదు. ఇది ఏమన్నా ఉంటే మనం తిన్న ఫుడ్ నుంచి మాత్రమే వస్తుంది. ఆ విధంగా దీన్ని మనం ఆరగించుకోగలం. పర్టిక్యులర్లీ చాలా సార్లు, చాలా ఏళ్ళు ఈ ప్లాంట్ ప్రొడక్ట్స్ తింటూ ముఖ్యంగా సీడ్ ఆయిల్స్ ఇవి గనక ఎక్కువ మోతాదులో తిన్నట్టయితే ఇది ప్రమాదం అని చెప్పేటువంటి ఎన్నో స్టడీస్ వచ్చాయి ఇప్పుడు. ఈ విధంగా ప్లాంట్ స్టెరాల్స్ రీసెంట్ రీసెర్చ్ కాషస్ దట్ ప్లాంట్ స్టెరాల్స్ మే బిల్డ్ అప్ ఇన్ బ్లడ్ కాజ్ డ్యామేజ్ అండ్ డైరెక్ట్లీ ఇంక్రీజ్ ది రిస్క్ ఆఫ్ ఎథెరోస్క్లెరోసిస్. ఈయన 2021లో పబ్లిష్ చేశారు. ఈయన స్వీడిష్ ఆథర్స్ వీళ్ళందరూ. దీని మీద ఎక్కువ వర్క్ చేసింది ఒక లేడీ సైంటిస్టు. అని చూపిస్తాను నేను. దీనివల్ల వచ్చే నష్టాలు, దీని సైడ్ ఎఫెక్ట్స్. ఈవిడ అన్నా అలెన్స్కీ ఈవిడ ఎక్కువ వర్క్ చేసింది. ఈ ప్లాంట్ స్టెరాల్స్ ఎంత ప్రమాదం, ఏ విధంగా ఉంటాయి అన్నదాన్ని క్వాంటిఫై చేసి ఏ క్వాంటిటీలో ఎంతుంటే మనం నష్టపోతాము అన్నది ముఖ్యమైన జబ్బులకి, హార్ట్‌లో జరిగేటువంటి ప్లాక్స్‌కి ఈవిడ చెప్పే పద్ధతికి దగ్గర సంబంధం ఉంది. అలాగే ఈయన పాల్ మార్సన్ సిడ్నీలో డాక్టర్ గారు. ఈయన కూడా దీని మీద స్టడీ చేసి ఈయనంతట ఒరిజినల్ రీసెర్చ్ లేకపోయినా ఇవన్నీ కలెక్ట్ చేసి ఇదంతా తయారు చేసి పెట్టినారు ఈయన. ఇది ఎంత ఎక్కువ ఉంటే
ఈ ప్లాంట్స్రాలు అంత మీకు హార్ట్ డిసీజ్ వస్తుంది అని చెప్పే గ్రాఫ్లు. ఇవన్నీ హైలీ ఆక్సిడైజ్డ్ ఆయిల్. ఈ రెడ్ లెమన్ అంతా, ఈ బ్లూ అంతా మించిపోయింది. దీనివల్ల హార్ట్ డిసీజులు వస్తున్నాయి. ఇది ఈ విధంగా రైస్ బ్రాన్ ఆయిల్, కార్న్ ఆయిల్, ర్యాప్సీడ్ ఆయిల్, సెస్మీ ఆయిల్, ఫ్లాక్సీడ్ ఆయిల్, దాంట్లో ఫైటోస్టెరాల్ ఎంత ఉంటుంది, అది ఏ విధంగా ఎంతెంత మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే దీనివల్ల వచ్చే ఈ లిటరేచర్ అంతా కూడా పబ్లిష్ అయింది. ఇది యానిమల్ ఫుడ్, ఇది మంచి కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఈజ్ ఫౌండ్ ఓన్లీ యానిమల్ ఫుడ్. ఈ ప్లాంట్ ఫుడ్ లో వచ్చేదంతా కనోలా ఆయిల్, ఈ నట్స్, ఈ మార్జరీను, వీటిలో వచ్చేంత ఫైటోస్టెరాల్. ఇది కనుక ఎక్కువ అవుతే మన సెల్లో ఉన్నటువంటి ఇందాక చెప్పాను స్ట్రక్చర్స్, కాలమ్స్ లో ఉపయోగపడేది, ఇదంతా కూడా డిస్ట్రాయ్ అవుతాయి. అది ఎంత ఫైటోస్టెరాల్ రీప్లేస్ చేస్తే కొలెస్ట్రాల్ ని, అంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అట్లాగే మన ఆర్బీసీ ఉంటాయి, రక్త కణాలు, ఇవి షేప్ మారుతూ ఉంటాయి. ఈ షేప్ మారడానికి ఈజీగా అది ఒక చోట ఇంకో చోట ట్రావెల్ చేయడానికి ఈ కొలెస్ట్రాల్ ఇంపార్టెంట్. ఈ కొలెస్ట్రాల్ ఈ వాల్లో ఉండి దాన్ని ఈజీగా ఒక చోట చిన్న చిన్న వెసల్స్తో వెళ్ళినప్పుడు ఈ షేప్ డిస్కార్డ్ షేప్గా మారి ఈ ఉన్న మైన్యూట్ క్యాపిలరీస్లో కూడా ట్రావెల్ చేసి మన శరీరంలో ఉన్నటువంటి కణజాలానికి ఆక్సిజన్ సప్లై చేస్తాయి. ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్ ఫైటోస్టెరాల్ రీప్లేస్ చేస్తుందో ఇవి ఈ షేప్ మారే శక్తి కోల్పోతాయి. అలా మారినప్పుడు ఈ చిన్న చిన్న క్యాపిలరీస్లోకి అవి వెళ్ళే ప్రసక్తి ఉండదు, ఇలా అడ్డుపడిపోతాయి. సో ఈ విధంగా ఎన్నో సెల్స్కి శరీరంలో ఆక్సిజన్ వెళ్ళక ఇవన్నీ కూడా ఆక్సిజన్ లేని పరిస్థితిలో క్రియేట్ అవుతాయి. దీనివల్ల శక్తిహీనులు అవుతారు. అలాగే ఈ రక్త కణాలు వాటి షేప్ని ఈజీగా మార్చుకోలేవు. ఎప్పుడైతే షేప్ని మార్చుకోలేవో తొందరగా అవి డిస్ట్రాయ్ అయిపోయి అవి కొత్త ఆర్బీసీ తయారవడానికి ఎక్కువ ఉపయోగపడతాయి. రెటిక్యులోసైటోసిస్ అంటారు. అది ఎంత ఎక్కువ ఉంటే దాన్ని బట్టి మనం ఊహించవచ్చు ఆ ఉన్న పాత కణాలన్నీ కూడా చచ్చిపోతున్నాయి. ఒక రకమైన ఎనీమియా కూడా వస్తుంది. సో వీటన్నిటికీ కారణం ఈ దీంట్లో ఉన్న కొలెస్ట్రాల్ లేకపోవడం, అవి షేప్ని ఈజీగా మార్చుకోలేకపోవడం. ఈ బ్లడ్ వెసల్ షేపులు మారవు. ఇవి ఓన్లీ ఉంటే ఈ రక్త కణాలే షేపులు మారి లోపల ట్రావెల్ చేయాలి. ఎప్పుడైతే అవి ట్రావెల్ చేయలేవో అక్కడ అడ్డుపడిపోయి అవి షేపులు మారకపోవడం వల్ల అవి డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ఈ విధమైన నష్టాలు ఎన్నో జరుగుతాయి. అలాగే కొలెస్ట్రాల్ అన్నది పాత్వేలో ఇవన్నీ అడ్డం పడతాయి. ఏమవుతుందంటే ఈ ఇందాక నేను చెప్పాను, నేను ఎస్టేల్ కోయ, ఇది ముఖ్యమైనది. దీన్ని బట్టే ఈ హెచ్ఎంజే కోయ అన్న తోట మనకి మిగతా కన్వర్షన్స్ అన్ని పిండి పదార్థాల ద్వారాను ఆర్ ఫ్యాట్స్ ద్వారాను ఆర్ రేరుగా ప్రోటీన్స్ ద్వారా కూడా ఎస్టేల్ కోయ తర్వాత ఈ ఎస్టేల్ కోయ ఎంత ఎక్కువ ఉండి ఎంత అవసరాలు ఉంటే మన కొలెస్ట్రాల్, ఇది హెచ్ఎంజీ కోయ అనేది తర్వాత చెప్తాను నేను ఏ విధంగా ఇది హెచ్ఎంజీ కోయ హెల్ప్ చేస్తుంది. దాని ద్వారానే కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఇది కనుక బ్లాక్ చేస్తే స్టాటిన్స్ అనే మందులు ఇక్కడ బ్లాక్ చేస్తాయి. సో అందుకోసం ఈ డౌన్ రియాక్షన్స్ 20 రియాక్షన్లు జరిగితే తప్ప ఈ ఎస్టైల్ కోయ కొలెస్ట్రాల్గా మారదు. ఈ 20 స్టెప్లు కూడా దెబ్బతింటాయి ఈ స్టాటిన్స్ వల్ల. దానివల్ల కొలెస్ట్రాల్ తయారు చేయడమే తగ్గడమే కాకుండా శరీరంలో జరిగే మిగతా ఈ ఇంటర్మీడియటరీ ప్రొడక్ట్స్, మెవలానేటు, జర్నేల్, పీపీ, ఇది ఫెర్నస్టేల్ కొలెస్ట్రాల్, ఈ డోలికాలు, ఇవన్నీ కూడా వీటి ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దీనివల్ల ఎన్నో నష్టాలు జరుగుతాయి. దీనివల్ల ముఖ్యంగా ఏమవుతుందంటే ఇవి కనుక తగ్గిపోతే వైటమిన్ కే నుంచి వైటమిన్ K2గా మారదు. ఇలా K2గా మారినప్పుడు మన కాల్షియం అంతా కూడా బోన్లో డిపాజిట్ కాకుండా అది రక్తనాళాల్లో డిపాజిట్ అవుతుంది. అలా రక్తనాళాల్లో ఎంత డిపాజిట్ అయ్యి అలాగే హార్ట్లో ఉన్న వాల్స్ కనుక డిపాజిట్ అయితే ఈ K2 లేకపోవడం వల్ల ఈ స్టాటిన్స్ బ్లాక్ చేయడం వల్ల మనకి గుండె జబ్బులు వస్తాయి. అలాగే ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ అని ఉంటాయి. దీంట్లో గ్లైకాసిలేషన్, వీటి వల్ల దెబ్బతినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి ఈ డాలికాల్ రెస్పాన్సిబుల్. ఈ స్టాటిన్స్ వాళ్ళలో ఈ డయాబెటీస్ రావడం కారణం ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ ప్రాసెసింగ్ దెబ్బతినడం. ఈ డాలికాలు కనుక సఫిషియంట్ క్వాంటిటీ లేనప్పుడు ఇన్సులిన్ కూడా చెడిపోతుంది. అలాగే CoQ10 అన్నది ప్రతి సెల్లోనూ మనం తిన్న పదార్థాలన్నీ కూడా అది ఎంజైమ్, ఈ ఎంజైమ్ ద్వారానే అది ఏటీపీగా కన్వర్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఏటీపీయే లేకపోతే మన సెల్లో ఉన్న ఎనర్జీ సరిపోదు. అట్లాగే ఫ్రీ రాడికల్స్ డెవలప్ అవుతాయి.
ఆ ఫ్రీ రాడికల్స్, ఆక్సిజన్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషియస్, ఇవన్నీ మనం తిన్న పిండి పదార్థాలు, మనం తిన్న కొవ్వు పదార్థాలు, దాని ద్వారా వచ్చి మనకున్నటువంటి మైటోకాండ్రియల్ ఎనర్జీని, ఏటీపీ ప్రొడక్షన్ దెబ్బతీస్తాయి. దానివల్ల నిస్సత్తుగా త్రూఅవుట్ ది డే అంత నీరసంగాను మనం బతుకుతూ ఉంటాం. వీటన్నిటికీ కారణమైనటువంటి ఎస్ఎల్ కోఏ, దాని నుంచి తయారు చేసే కొలెస్ట్రాల్, ఇవి ముఖ్యం. ఈ కొలెస్ట్రాల్ కనుక మనం చెడు కొలెస్ట్రాల్ అనుకుంది ఆపేసినట్టయితే ఈ ప్రాంతాల్లోనే మిగతా కూడా అయిపోతాయి. ఏదో లాస్ట్ స్టెప్లో ఈ స్క్వెర్లిన్ అని ఉంది, ఇక్కడి నుంచి ఈ కొలెస్ట్రాల్ ఆపే మెకానిజం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా రక్షింపబడేవి. కానీ మనం చేస్తున్నది ఈ మందులతోటి ఇక్కడ ఆపడం వల్ల, హెచ్ఎంజి కోఏ అనే చోట ఇక్కడ ఆపడం వల్ల మిగతా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ రావాల్సి వస్తుంది. అట్లాగే మనం చూసినట్టయితే ఎక్కువ కొలెస్ట్రాల్ తయారయ్యి ఇదంతా కూడా ఈ గట్లో లివర్ తయారు చేయడం, గట్లోంచి అబ్జార్బ్ అవడం, వీటన్నిటికీ కూడా కంట్రోల్ చేసే మెకానిజం ఈ సీకంలో ఉంటుంది. వీటిలో ఉన్న బయటికి పంపించాలా మనం తిన్న ఎక్సెస్ కొలెస్ట్రాల్, లేకపోతే మళ్ళీ సర్క్యులేషన్కి పంపించాలా అన్న ఎన్నో హార్మోన్స్ ఉపయోగపడతాయి. ఈ హార్మోన్స్ వల్లే ఈ బ్యాలెన్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. వీటిని డిస్టర్బ్ చేసినప్పుడు మనం ముఖ్యంగా స్టాటిన్స్ అవి ఇచ్చినప్పుడు ఈ నీమన్ పిక్సెల్స్ అని ఇందాక చెప్పాను నేను, అవి వాటిలోకి అబ్జార్ప్షన్, వాటిని డిసీవ్ చేస్తున్నది ఈ స్టాటిన్స్. సో అందుకోసం ఈ ఫైటోస్టెరాల్స్ అన్ని లోపలికి ఎంట్రీ అయ్యి మనకి ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి. సో అలాగే ఈ ఫ్యాట్, సాల్యుబుల్ వైటమిన్స్, ఇవన్నీ కూడా మనకి రావాలి అంటే బైల్ సాల్ట్స్, ముఖ్యంగా ఈ ఫ్యాట్ చుట్టూ ఇవన్నీ కూడా కరగబెట్టి, ఇవన్నీ కూడా ఈ విధంగా మన చిన్న చిన్న మాలిక్యూల్స్గా విడిపోయి వాటిని మనకి తేలిగ్గా జీర్ణం చేసుకునేట్టు, తేలిగ్గా అరిగించుకునేట్టు చేయగల శక్తి ఈ బైల్ సాల్ట్స్కి ఉంటుంది. అలాగే ఎక్సెస్ ఉన్న బైల్ సాల్ట్స్ని మనం బయటికి పంపిస్తాం. అందుకోసం కూడా ఈ బైల్ సాల్ట్స్ ఉపయోగపడతాయి. వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేది ఈ ఉన్నటువంటి రెగ్యులేషన్ ఆఫ్ ది కొలెస్ట్రాల్ సింథసిస్, లివర్ ఎంత చేయాలి, ఎంత మనం ఎస్టిమేట్ చేసుకోవాలి, ఇవన్నీ వెరీ వెల్ బ్యాలెన్స్డ్. దీంట్లో చాలా ఇంట్రికేట్ మెకానిజము, అందులో ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ అంటారు. ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం వల్ల కంట్రోల్ పూర్తిగా ఒక హార్మోన్ ఇంకో హార్మోన్ కంట్రోల్ చేసుకుని ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నప్పుడు మనం దాన్ని కొలెస్ట్రాల్ తీసి ఈ ఫైటోస్టెరాల్ తోటి మనం తీసినప్పుడు ఈ మెకానిజం అంతా జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఈ ఫైటోస్టెరాల్ కొలెస్ట్రాల్ రీప్లేస్ చేస్తుందో, ఫైటోస్టెరాల్ మనం బ్లడ్లో ఎంత ఉందని మెజర్ చేయట్లేదు ఇప్పుడు. ఇది చేయనంత కాలం కొలెస్ట్రాల్ తగ్గింది అన్న ఒక్క సంతృప్తి తప్ప ఈ ఫైటోస్టెరాల్ ఎంత పెరిగింది అని తెలియనంత కాలం మనం చెడు ప్రభావాలు ఎక్కువ చూస్తాం కానీ మంచి ప్రభావాలు చూడం. ఒకవేళ ఫైటోస్టెరాల్ కూడా మెజర్ చేయడం మొదలుపెట్టి కొలెస్ట్రాల్ తగ్గినంతా కూడా ఈ ఫైటోస్టెరాల్లోనే ఇమిడి ఉంది అని తెలుసుకున్నప్పుడు మనకున్న ఫిజిషియన్స్, డాక్టర్స్ వీళ్ళు అందరూ కూడా మనకున్నటువంటి కొలెస్ట్రాల్ మీద అభిప్రాయాలు మార్చుకుంటారు. ఈ నాలెడ్జ్ ఇంకా అంతవరకు పెర్కలేట్ అవ్వలేదు. సో ఈ లివర్ మెకానిజం, ఈ ఫైటోస్టెరాల్, ఇవన్నీ అడ్డం పడకుండా మామూలు మెకానిజం మామూలుగా జరగాలి అంటే ఇది కాంప్లెక్స్ మెకానిజం. వీటి గురించి అంత పూర్తిగా తెలియకపోయినా ఇట్ ఈస్ వెరీ వెల్ రెగ్యులేటెడ్ మెకానిజం. సో అవి గనక ఈ ఫైటోస్టెరాల్స్ ఎక్కువ అవుతే శరీరంలో ఈ సీడ్ ఆయిల్స్, ప్లాంట్ ప్రొడక్ట్స్ తీసినప్పుడు ఇటువంటివి ఈ కంటి చుట్టూ వచ్చేటువంటి ఈ ఫ్యాట్ డిపాజిట్స్, అలాగే శరీరం మీద కూడా ఇటువంటి చిన్న చిన్న ఫ్యాట్ డిపాజిట్స్, ఇవన్నీ అలాగే కంటి చుట్టూ ఉండేటువంటి మీ శుక్లం చుట్టూ ఉండేటువంటి ఆర్కస్ సెనాలిస్ అంటారు, ఈ జాంతలిస్మా అని, ఇలా వేరియస్ డిసీజెస్ కూడా మేనిఫెస్ట్ అవుతాయి. ఇది సిగ్నిఫికెంట్గా ఫైటోస్టెరాల్ పెరిగినప్పుడు ఇటువంటివన్నీ జరుగుతాయి. ఇటువంటి వాళ్ళలోనే ఈ ప్లాంట్ పౌడర్స్ ఎక్కువ హాని చేస్తాయి. ముఖ్యంగా కళ్ళల్లో ఇది జరిగినప్పుడు క్యాట్రాక్ట్లు చాలా తొందరగా వస్తాయి ఇవి. దీన్ని మనం ఆ కంటి చుట్టూ ఉన్న శుక్లం చుట్టూ ఉండే ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్కస్ సినాలిస్ అని, చంద్రుడి చుట్టూ ఉన్న ఆర్క్ లాగా ఇది అంతా ఈ డిపాజిట్ అవుతుంది. దీన్ని బట్టి మనం వీళ్ళకి కొలెస్ట్రాల్, యానిమల్ కొలెస్ట్రాల్ లేకుండా ఫైటోస్టెరాల్ ఉంది అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళలో చూసినట్టయితే ఈ ఆర్బీసీ అంటే ఎనీమియా రావడం, దానివల్లే వాళ్ళకి పక్షవాతం రావడం, హార్ట్ డిసీజ్ రావడం, అలాగే వాళ్ళకున్న ప్లేట్లెట్స్ అన్ని అబ్నార్మల్గా ఉండి వాళ్ళ బ్లీడింగ్ టెండెన్సీస్, లేకపోతే అబ్నార్మల్ క్లాటింగ్ టెండెన్సీస్, ఇలా ఎన్నో రకరకాలు. ముఖ్యంగా ఈ ఫైటోస్టెరాల్ కనుక లేని పక్షంలో ఇన్సులిన్ దెబ్బతినడం వల్ల డయాబెటీస్ రావడం, ఇలా ఎన్నో రకరకాల జబ్బులకి మనం తీసుకున్నటువంటి ఫైటోస్టెరాల్కి దగ్గర సంబంధం ఉంది. కానీ ఇవన్నీ కూడా మనం కొలెస్ట్రాల్ కంటగడుతున్నాం. అదే చాలా మంది ఇప్పుడు స్టడీస్లో చూపించిందంటే వాస్కులర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డైట్ సప్లిమెంటేషన్ విత్ ప్లాంట్ స్టెరాల్.
ఎంత చేస్తే మనకి ఇవన్నీ మెజర్ చేసి ప్లాంట్ ఎన్నో స్టడీస్ వచ్చి బ్రెయిన్ ఎలా దెబ్బతింటుంది, బ్లడ్ వెసల్స్ ఎలా దెబ్బతింటాయి. ముఖ్యంగా ఈ స్టడీలో హార్ట్‌లో ఒక అయోటిక్ వాల్వ్ అని ఉంటుంది. ఈ వాల్వ్ యొక్క డీజనరేషన్ ఇది కామనెస్ట్ కండిషను. ఈ మధ్య కాలంలో అయోటిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ చేయడానికి ఇది నంబర్ 1 రీజన్ ఈజ్ అయోటిక్ వాల్వ్ డీజనరేషను, కాల్సిఫైడ్ అయోటిక్ వాల్వ్. అంతకుముందు రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఎక్కువుండేది. ఈ దేశంలోనూ, మిగతా దేశాల్లోనూ ఇప్పుడు సా ఎల్డర్లీ పీపుల్‌లో ఈ అయోటిక్ వాల్వ్ దెబ్బతింటోంది అంటే ఈ ఫైటోస్టెరాల్ ముఖ్యమైన కారణం. ఎక్కువ మంది సర్జన్స్ కానీ, కార్డియాలజిస్టులు కానీ దీని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ ఫైటోస్టెరాల్ ఎంతవరకు ఈ అయోటిక్ వాల్వ్ డిసీజ్ చేస్తోంది అన్న దాని గురించి మనం ఎక్కువ కేంద్రీకరించి దాని గురించి ఆలోచించట్లేదు. కానీ ఈ స్టడీస్ అన్నీ కూడా చెప్తుంది అది ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళ అయోటిక్ వాల్వ్ కూడా చెడిపోతుంది. దీనికి ఇంతవరకు ప్రత్యేకమైన కారణం చెప్పట్లేదు. ముసలితనం తప్ప రెండో కారణం చెప్పట్లేదు మేము. అలాగే మీరు సింథసిస్, అబ్జార్ప్షన్ ఇవన్నీ కూడా ఈ కొలెస్ట్రాల్, ఈ ఫైటోస్టెరాల్ ఏ విధంగా ఏ టిష్యూస్‌లో ఎంతెంత కాలం ఉంటుంది, ఏ ప్రకారం ఇవన్నీ మారతాయి, ఏ విధంగా తగ్గుతుందని చెప్పే స్టడీస్. అట్లాగే కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ ఏ మెటబాలిక్ ఫ్యూల్. ఇదేమి పెద్ద శక్తిని ఇమ్మీడియట్‌గా ఇవ్వదు. కానీ శక్తిని కలుగజేసే ఎన్నో కార్యక్రమాల్లో అది ఉపయోగపడుతుంది. స్ట్రక్చర్ హార్మోనల్ కాంపిటెంట్. వీ కెనాట్ బర్న్ ఇట్. దస్ ఎలిమినేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దీన్ని. అలాగే బైల్ యాసిడ్స్, కొలెస్ట్రాల్ అండ్ ఫీసెస్, అలాగే మ్యాక్రోఫేజెస్ లేడెన్ కొలెస్ట్రాల్ ఒకవేళ చెడిపోతే ఈ కొలెస్ట్రాల్ లైపోప్రోటీన్స్ వల్ల అవి తెల్ల కణాలు మింగేసేసి ఆ విధంగా. అలాగే ఈ ట్రాన్స్ ఇంటెస్టైనల్ కొలెస్ట్రాల్ ఎలిమినేషన్ ఇవన్నీ కూడా ప్రాసెస్ వెరీ వెల్ బ్యాలెన్స్డ్ ప్రాసెస్. బాటమ్ లైన్ ఈజ్ వాట్ వీ డూ నాట్ నీడ్ వీ పూప్ ఇట్ అవుట్. మనకి ఏదైతే కొలెస్ట్రాల్ అవసరం లేదనుకుంటున్నామో శరీరానికి, అది శరీరమే మన విరోచనలోను, మోషన్‌లోను ఈ పంపించేసే శక్తి దానికుంది. దాన్ని మనం కాదని దానికి ఆ శక్తి లేదని చెప్పి ఎన్నో మందులు వాడుతున్నాం. అలాగే ఫైటోస్టెరాల్ కెన్ కాజ్ డిసీజెస్. ముఖ్యంగా ఇంజెక్షన్ ఆఫ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ సీడ్ ఆయిల్స్. ఈ ఉన్నటువంటి రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఆయిల్స్ వీటి వల్ల ఎక్కువ నష్టం వస్తుంది. ఈ మార్జరీన్ అంటే డాల్డా, వనస్పతి వీటిలో ఉండేదంతా ఫైటోస్టెరాల్. ఇది కొలెస్ట్రాల్‌ని రీప్లేస్ చేసి ఫైటోస్టెరాల్‌గా మారుతుంది. ఇవి ఎన్నేళ్ళు ఎంత ఎక్కువ వాడితే అంత అనారోగ్యం. అలాగే హార్ట్ జబ్బులు ఇవన్నీ రావడానికి ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవన్నిటికీ ముఖ్యమైన కారణం మార్జరీను. ప్రపంచంలో చాలా దేశాల్లో దీన్ని బ్యాన్ చేశారు. మన దేశంలో ఇంకా డాల్డా వనస్పతి పేరుతో దొరుకుతుంది. అలాగే మనం స్టాటిన్స్ కనుక వాడినట్టయితే దాని గురించి ఇంకా ఎక్కువ విపులంగా చెప్తాను. ఈ ఫైటోస్టెరాల్ మనం పీల్చుకునేటువంటి శక్తి 3 రెట్లు పెరిగిపోతుంది మన ఇంటెస్టైన్ ద్వారా. ఈ కొలెస్ట్రాల్ లేకపోవడం, అలాగే ఫైటోస్టెరాల్ కంటెంట్ ఎక్కువ ఉండడం, దీనివల్ల మామూలు దానికన్నా కూడా 3 రెట్లు ఎక్కువ ఇది అబ్జార్బ్ అవుతూ ఉంటుంది. సో, ఈ విధంగా ఎక్సెస్ ఫైటోస్టెరాల్ మన ఆర్బీసీని డిస్ట్రాయ్ చేస్తాయి. మన రక్తంలో ఉన్నటువంటి ఈ గడ్డ కట్టుకునే విధానాన్ని పెంచుతాయి. ఇలా ఎన్నో ఇవన్నీ కూడా ఈ మోడర్న్ ఇండస్ట్రియల్ ఫుడ్ వల్ల జరుగుతున్నాయి. ఇది ఈ కొలెస్ట్రాల్ లేకపోవడం. సో, కొలెస్ట్రాల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ. అంటే ప్రతి వాటికి అవసరం. మన సెక్స్ హార్మోన్స్ అన్ని తయారు చేయాలంటే కొలెస్ట్రాల్ అవసరం. అట్లాగే మన బ్రెయిన్ మామూలుగా డెవలప్ అవ్వాలి. శక్తివంతంగా ఆలోచన విధానాలన్నీ మామూలుగా ఉండాలి. ఈ మతిమరుపులు ఇవన్నీ లేకుండా ఉండాలంటే కొలెస్ట్రాల్ అవసరం. ఇవన్నీ లేని అలాగే వైటమిన్ డి. ఇవన్నీ సక్రమంగా జరగాలి అంటే మనకి కొలెస్ట్రాల్ ఎంత అవసరం. వితౌట్ కొలెస్ట్రాల్ ఒక సెంటెన్స్‌లో చెప్పాలంటే దేర్ ఈజ్ నో లైఫ్. So thank you very much for your patient listening. Eat good diet to keep your heart healthy. థ్యాంక్స్ టు కొలెస్ట్రాల్ వీఆర్ అలైవ్ టుడే. ఇదే కనుక లేని పక్షంలో మనందరం ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాళ్ళం. మీ అందరికీ ఓపికగా విన్నందుకు నా ధన్యవాదాలు.